వెళ్ళిపోతాం. మీడియా వారందరికీ ముందుగా థ్యాంక్ యూ చెప్పేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ కూడా సినిమా చూసి వచ్చామని ఇప్పుడే నాతో మాట్లాడడం జరిగింది. అండ్ చేసే యాంకర్ కూడా సినిమా చూసే వచ్చింది. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. ఓకే, ఈశ్వర్ కార్తిక్ గారు అండ్ సత్యదేవ్ గారు వచ్చిన కాంప్లిమెంట్స్కి రిప్లైస్ ఇస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే. ఫస్ట్లీ బిగ్ కంగ్రాచులేషన్స్. డెఫినెట్లీ యూనో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్తో సత్య వస్తారు, ఈ మాట మేము చెప్తూనే ఉంటాము. బట్ ద థింగ్ ఈజ్ దిస్ ఫిలిం ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ మీది అండ్ డాలీ ధనంజయ గారిది చూస్తే కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. సో అఫ్కోర్స్ పుష్ప దగ్గర నుంచి మనం లవ్ చేయడం స్టార్ట్ చేసాం ఆయన్ని. అండ్ ఈ సినిమా త్రూ ఇంకా ఎక్కువగా పరిచయం అయ్యారు మనకి అని చెప్పాలి, ఇంకా దగ్గరయ్యారు అని చెప్పాలి. ఇంకా సత్య ఎంత దగ్గరయ్యారో అందరికీ తెలిసిందే. తన పర్ఫార్మెన్స్తో, తన వాయిస్తో, తన ఎక్స్ప్రెషన్స్తో, తను తీసుకొచ్చే కంటెంట్ సినిమాలతో మనందరికీ చాలా చాలా చేరువుగా ఉంటారు. మరొకసారి ప్రేక్షకులు తన నటనకి, తను తీసుకొచ్చిన సినిమాకి అండ్ బొమ్మ సూపర్ హిట్ అనేసారు. కాబట్టి ఇవాళ మనందరం ఇక్కడ ఉన్నాం అనమాట. ఫస్ట్లీ ఈ చిత్రం అవ్వడానికి, ఈ చిత్రం సక్సెస్ఫుల్గా మన ముందుకు రావడానికి ముందు ప్రొడ్యూసర్స్కి అండ్ డైరెక్టర్కి ఇచ్చేయాలి ఆ క్రెడిట్. సో ఇక్కడ బాలసుందరం గారు, ఎస్ఎన్ రెడ్డి గారు కొంచెం బిజీగా ఉన్నారు కదండి. దినేష్ సుందరం గారు ఇక్కడ ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్. అండ్ ఈశ్వర్ కార్తిక్ గారు చాలా తక్కువ మాట్లాడతారు. సార్ ఏంటి సార్, మీరు కూడా నాలాగే డబ్బులు ఇస్తేనే మాట్లాడతారా ఏంటి? ఈరోజు మాట్లాడడానికే వచ్చారు, మాట్లాడతారు డెఫినెట్లీ. మొత్తం ఇక్కడ మనీ కనిపిస్తుంది. అంటే మనీ రావాలంటే క్రైమ్ చేయాలా, క్రైమ్ చేస్తే మనీ వస్తుందా ఏంటి అనేది సినిమా చూస్తే అర్థమవుతుంది. సో సినిమాలో అయితే చాలా చాలా వా మూమెంట్స్ ఉన్నాయన్నమాట. అండ్ అమేజింగ్గా దాన్ని పిక్చరైజ్ చేసి అండ్ అమేజింగ్గా ఆర్ఆర్ ఇచ్చి అండ్ మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఆర్ఆర్ అనగానే రవి బస్రూర్ గారి గురించి మాట్లాడాలి. అండ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, ఏమైంది నాకు ఇవాళ అన్ని రోల్ అవుతున్నాయి, బ్లాక్ బస్టర్స్ అందించిన రవి బస్రూర్ గారు అండ్ ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని అందించడం జరిగిందనమాట. సో ఇంకా సినిమా డీటెయిల్స్ అన్నీ ముందు ఇచ్చేసాం. సినిమా ఎలా ఉంది అని తెలుసుకోవడానికి అండ్ సినిమా ఎలా ఉందో ప్రేక్షకులు సూపర్ హిట్ అని ఇచ్చిన దాని గురించి మాట్లాడుకోవడానికి అండ్ మీడియా వారందరినీ పలకరించడానికి అండ్ సినిమాని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకి థ్యాంక్ యూ చెప్పడానికి ఇవాళ ఈ మీట్ అవుతున్నాం. కాబట్టి ఆలస్యం చేయకుండా టీమ్ని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఫస్ట్లీ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ దినేష్ సుందరం గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. హాయ్ అండి. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గారిని పిలిచేయాలి. ఈశ్వర్ కార్తిక్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో సత్యదేవ్ గారు వారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలికేస్తున్నాము. ఫస్ట్ ఒక ఫోటో ఆప్. ఒక్క నిమిషం, ఛానల్స్ కోసం మీరు అలానే కొంచెం దగ్గరగా. ధనంజయ గారు, సత్య గారు మిస్సింగ్ అండి యాక్చువల్లీ. అఫ్కోర్స్ సత్యరాజ్ గారు అంటే అక్కడ నుంచి రావాలి కాబట్టి సత్య గారు ఆయన బ్యాగ్ గురించి మేము వెయిట్ చేస్తున్నాం, ఆయన సెంటిమెంట్ ఉన్న బ్యాగ్ కోసం. సో అలాంటి బ్యాగ్ ఎవరికి ఇవ్వకూడదు, ఎవరు తీసుకోకూడదు కూడా అని కోరుకుంటున్నాం. సినిమా చూసిన వాళ్ళు ఆల్రెడీ కనెక్ట్ అయి ఉంటారు. సో ముందు మేము దినేష్ గారితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దినేష్ గారు. Thank you everyone to make this movie very big. Boss wrote hashtag Zebra Bomma super hit, and this is happening today. He made it very big. I started my career as a clap assistant, then I was working as a camera assistant. Seeing this camera tripod, I can remember my old days. I will put the tripod and I go out for a tea. That time the guest will come and talk and go out. So same thing many people will be facing. So now this show I will not miss. This is a big show, and this movie we had a good content. For that content we want one hero, and we will only work with the hero who is okay with the script, and
fortunately we got Satya, and Satya is going to rule. Why? Because he's 100% taking the script, and his inputs are only within the nuances, adding part only. Not he's not. He don't have any reservation toward the script. I'm telling it in the stage, and Mr. Ishwar, who invested till today, he would have invested 5 years of his life for this 2.5 hours movie. So this is the hard work. Shall I say the draft? See, this movie, once he started telling, 700 pages first draft. 700 pages. Bound script, this is this much of 700 pages he brought on the day one. So just think how when he made all this. Okay, maybe 1 year before he started the work. When after our okay, we are going to do this movie, he after that starting the movie, he made 7 draft. So you just think how much hard work this guy made into this movie, and small nuances Anni he put into this movie, all because of his experience. So this is a new age cinema. This is the difference between the movie that's 10 years before and now. And luckily people are accepting it and taking the entertainment industry to the next level. And we are very happy to associate with all this guy, and God's grace, we will continue these combinations again. Thank you. థ్యాంక్ యూ దినేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నిజంగా డైరెక్టర్ ఎంత ఇంటెలిజెంట్ అంటే లిటరలీ ఇక్కడ బ్యానర్లో కనిపించే ఎవరైతే ఫేసెస్ ఉన్నాయో వాళ్ళ క్యారెక్టర్స్ మనం గుర్తుపెట్టుకుంటాం. అంటే ఓన్లీ హీరో హీరోయిన్ కాకుండా ప్రతి పాత్ర దీంట్లో చాలా చాలా ఫెంటాస్టిక్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడడం కూడా జరుగుతుంది. అంత డీటెయిల్గా దీన్ని తీసుకొని రావడం జరిగింది మన అందరి ముందుకి. మరి ఆలస్యం చేయకుండా ఈశ్వర్ కార్తిక్ గారికి నేను మైక్ ఇచ్చేస్తున్నాను. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, ఐ రియలీ లవ్ ద ఫిలిం అండి. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ ద స్టేజ్ ఎవ్రీ డైరెక్టర్ వుడ్ లవ్ టు స్టాండ్. ఐఎమ్ రియలీ స్టాండింగ్ హియర్. థ్యాంక్ యూ. మీ వల్ల అది అయింది. థ్యాంక్ యూ. ఇది చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. ఆడియన్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మూవీ రెస్పాన్స్ చాలా స్క్రీన్ వెళ్ళి చూసాము. అందరూ మంచి రియాక్షన్ ఇస్తున్నారు, కనెక్ట్ అవుతున్నారు. సో రియలీ ఐ ఫెల్ట్ హ్యాపీ బికాస్ పేపర్ నుంచి అది స్క్రీన్కి ట్రాన్స్లేట్ అయినప్పుడు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అన్నది యాజ్ యూజువల్ అందరికీ ఒక డైరెక్టర్కి అది ఉంటుంది. కానీ స్క్రీన్లో అది చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ థ్యాంక్స్ టు I'll come last to the producers. First Ravi sir, music, he loved the film and he always boosting me. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది, మనం ఏదైనా గట్టిగా ఎక్స్పెరిమెంట్ చేద్దాం మ్యూజిక్లో, సౌండ్లో అని మాట్లాడి అలా తీసుకొచ్చారు. సీరియస్లీ ఇది వెస్ట్రన్ క్లాసికల్ ఫ్యూషన్ అలా ఒకటి ట్రై చేసి ఎలా కంటెంట్ ఉందో అలాగే మ్యూజిక్ కూడా ట్రై చేసాము. సో థ్యాంక్స్ టు రవి సార్ అండ్ ఎడిటర్కి థ్యాంక్స్ అనిల్కి. బికాజ్ ఈ ఫిల్మ్ని ఎడిటింగ్ చేయడం చాలా కష్టం బికాజ్ సైమల్టేనియస్లీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో నాతో డైరెక్షన్ టీమ్తోనే ట్రావెల్ చేసి ఫైనల్ వరకు ఉన్నారు. అండ్ డిఓపి సత్య, ప్రొడక్షన్ డిజైనర్ చిన్నా సార్, కాస్ట్యూమ్ డిజైనర్ అశ్విని, అందరికీ చాలా థ్యాంక్స్. టిల్ ద లాస్ట్ పర్సన్ హూ వర్క్ ఫర్ ద ఫిలిం అండ్ ఎస్పెషలీ మై డైరెక్షన్ టీమ్, వాళ్ళు ఇక్కడ లేదు, మా అప్స్ అండ్ డౌన్స్లో ఉన్నారు. వీళ్ళందరికీ థ్యాంక్స్ అండి. డెఫినెట్లీ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్కి. ఐఎమ్ రియలీ ఫీలింగ్ హ్యాపీ. కానీ జస్ట్ వెన్ ఐమ్ థింకింగ్ నేను పూర్తిగా హ్యాపీగా ఫీల్ అవ్వలేను. అది ఎక్కడ ఎందుకు అని ఐ వాజ్ జస్ట్ థింకింగ్, కీప్ ఆన్ థింకింగ్. ఐ కుడెంట్ టేక్ ఇట్. ఎందుకంటే వాక్ ఇన్ ఆడియన్స్ కొంచెం తక్కువగా ఉన్నారు. అది మంచి రెస్పాన్స్ వస్తుంది. మెజారిటీ ఆఫ్ ద ఆడియన్స్ ఆర్ టాకింగ్ గుడ్ అబౌట్ ఫిలిం. కానీ వాక్ ఇన్స్ అన్నది కొంచెం తక్కువగా ఉంది. ఆయన చెప్పినట్టుగా జీబ్రా ఇస్ అ న్యూ ఏజ్ ఫిలిం, ఇట్స్ అ మోడర్న్ ఏజ్ ఫిలిం.
ఈ ఫిలిం ఒక మనకు తెలిసిన వరల్డ్, బ్యాంకింగ్ వరల్డ్, అక్కడ మనకు తెలిసిన ద క్రైమ్స్ వాట్ వీ డోంట్ నో అది గురించి మాట్లాడుతుంది అండ్ హ్యూమన్ ఎమోషన్స్ గురించి మాట్లాడుతుంది. బికాస్ నేను టైప్ ఇష్టం లేదు నాకు హీరో వెస్ విల్లన్ అలా. బికాస్ నేను రైట్ మీరు రాంగ్ అని ఎవరు చెప్పలేము. బికాజ్ ఇప్పుడు సోషల్ మెచ్యూరిటీ వచ్చింది అందరికీ. సో ఆ సోషల్ మెచ్యూరిటీ, ఆ అండర్స్టాండింగ్, బికాజ్ మీకు కూడా ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది మీ యాక్షన్ వెనక. సో అదే నేను విల్లన్గా నేను డిసైడ్ చేశాను, అదే హీరోగా డిసైడ్ చేశాను. సో అదే బ్లాక్ అండ్ వైట్, అన్ని బ్లాక్ షేడ్ వైట్ షేడ్ వస్తుంది బయట అని. సో ఈ మూవీ న్యూ ఏ సినిమా ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, మేము కొత్తదిగా ట్రై చేసాము. యాజ్ అ డైరెక్టర్గా, యాజ్ అ రైటర్గా నాకు నమ్మకం ఉంది డెఫినెట్గా. ఏదైనా ఏ స్టోరీ అయినా చెప్పవచ్చు, కానీ ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్పబోతున్నాం మన దాంట్లోనే ఆడియన్స్ పుల్ చేయడం ఉంది. సో వీ బిలీవ్ దట్ వీ డిడ్ ఇట్, బట్ దట్ వాక్ ఇన్ కస్టమర్స్ ఆడియన్స్ ఆర్ వెరీ లెస్. అది ఒక పాయింట్. ఇంకొకటి లాజికల్ ఎర్రర్స్, అది కొన్ని ఇది నేను అడ్రస్ చేశాను. ద థింగ్ ఇస్, దిస్ స్టోరీ ఇస్ అబౌట్ ఈగో వార్. ఇప్పుడు మలయాళంలో ఒక రైటర్ ఉన్నారు, సచి అని, లేట్ సచి, ఈజ్ నో మోర్ నౌ. ఆయన రాసుకున్న అయ్యప్పనం కోశియం అండ్ డ్రైవింగ్ లైసెన్స్ రెండు ఒక్కటే స్టోరీ, ఒకటే. ఇద్దరికి మధ్యలో వస్తున్న ఈగో వార్ అదే ఇక్కడ నేను పెట్టాను, కానీ అది స్టోరీ చెప్పిన విధానంలో అన్ని స్క్రీన్ ప్లే మారుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఆల్సో ట్రైడ్. సో అలాంటి ఒక మూవీని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు నేను ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలి. నేను తమిళనాడు నుంచి వచ్చాను. నాకు ఇక్కడ కల్చర్ అంత తెలియదు, సారీ టు సే దిస్. కానీ నేను తెలుగు నేర్చుకొని దాంట్లో మీకు ఎంత హానెస్ట్గా అది పెట్టాలో అంత హానెస్ట్గా డైలాగ్ రైటర్తో, నా కో రైటర్ యువతో కూర్చొని, సో వీ డిజైన్ ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్స్ అండ్ ఎవ్రీథింగ్. ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఈయనకి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండాలి. బాబా అంటే అక్కడ నుంచి వస్తున్నారు, అది ఓల్డ్ సిటీ నుంచి, అంటే ఓల్డ్ సిటీ వెళ్ళి అక్కడ గ్రౌండ్ వర్క్ చేసి ఇద్దరితో మాట్లాడి, ముగ్గురితో మాట్లాడి, ఓకే ఆ సౌండింగ్ గురించి విన్ని అలా తీసుకొచ్చాము. సో ఐ జస్ట్ వాంటెడ్ టు బి వెరీ ట్రూ టు ది జానర్ అండ్ ట్రూ టు ది ఆడియన్స్ యాజ్ వెల్. సో అలా చేసిన మూవీ ఇది. వీ ట్రైడ్ అవర్ బెస్ట్ అండి, డెఫినెట్లీ. అండ్ హ్యాపీ దట్ కస్టమర్స్ అని వస్తుంది, అది ఎందుకని ఆడియన్స్కి చాలా థ్యాంక్స్. అంత అరుస్తున్నారు థియేటర్లో, క్లాపింగ్ వస్తుంది. సీరియస్లీ యాజ్ అ డైరెక్టర్గా, యాజ్ అ యాక్టర్, యాజ్ అ ప్రొడ్యూసర్గా మేము అందరూ ఆ మూమెంట్ని ఫీల్ చేసాము. ఇది ఈ మూవీలో నేను అదే మీరు మూవీ చూసిన జస్ట్ ఆడియన్స్గా ఒక్కటే నేను చెప్పాలి, వెళ్ళి థియేటర్కి వెళ్ళి మూవీ చూడండి. చూసిన వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్పండి, చూడలేకపోతే వెళ్ళి చూసి మళ్ళీ చెప్పండి. ఇది వర్డ్ స్ప్రెడ్ అవ్వాలి, మాకు అదే కావాలి. రివ్యూవర్స్ అండ్ అందరికీ మీరు ఏదైనా క్రిటిక్ పాయింట్ ఇస్తే అది ఈ మూవీ ఇంకా మంచిగా రావాలి అన్న ఇంటెన్షన్తో చెప్తున్నారు, కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దట్. ఐఎమ్ సిన్సియర్లీ థ్యాంకింగ్ ఫర్ దట్. సో మీ పాయింట్ని డెఫినెట్గా నేను తీసుకుంటాను, ఎందుకంటే పెంగ్విన్ నుంచి వచ్చినప్పుడు అది కరెక్ట్ చేసి ఇది చేశాను. ఎవ్రీ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్. ఈ దీంట్లో కూడా ఒక లెసన్ నేను టేక్ అవే ఉంది నాకు జీబ్రాలో. మేము మా బ్రేవరీని ఈ మూవీలో చూపించాము, నేను, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అందరూ. లక్ మీ దగ్గర ఉంది, అది మీరే ఇవ్వాలి. బికాజ్ మీరు లేకుండా ఇది, బికాజ్ ఎందుకు నేను చెప్తున్నానంటే, వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ స్పేస్ ఆఫ్ టైం. ఇంకా కొంచెం రోజులు వైల్డ్ ఫైర్ రాబోతుంది. సో వీ హ్యావ్ ఓన్లీ వెరీ లిమిటెడ్ టైమ్ టు హోల్డ్ దిస్ వన్. సో దాని లోపల డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ ఓనర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ, బికాస్ మన మూవీలో హ్యాపీ ఎండింగ్ ఉంది, కానీ వీళ్ళకి కూడా హ్యాపీ ఎండింగ్ కావాలి. అదే నా కోరిక. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ థింకింగ్. అండ్ యాక్టర్స్ గురించి మాట్లాడాలంటే, సత్య అండ్ ధనంజయ్ రియలీ దే నెయిల్ ద క్యారెక్టర్. డెఫినెట్లీ యాజ్ అ డైరెక్టర్గా నేను హ్యాపీ, ఆడియన్స్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. నాకు ఒక్కటి అనిపించింది, జస్ట్ టేక్ ఇట్ ఇన్ ద రైట్ సెన్స్, ప్లీజ్ డోంట్ మిస్టేక్. సత్య లాంటి ఒక యాక్టర్స్ ఇన్ కేస్ తమిళనాడులో ఉండంటే ఇంకా గట్టిగా దే వుడ్ హ్యావ్ సెలబ్రేటెడ్. నిజంగా చెప్తున్నాను ఇది.
బికాస్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ వాజ్ వెరీ ట్రూ టు ది స్క్రిప్ట్ అన్నది క్యారెక్టర్ అన్నది అంత ఈజీగా దొరకదండి డెఫినెట్లీ. బికాస్ వేరెవరికైనా వెళ్తే మేబీ ద థింగ్స్ వుడ్ హ్యావ్ చేంజ్డ్ డెఫినెట్లీ. ఐ వుడ్ హ్యావ్ మెట్ ద కాంప్రమైజ్, బట్ చెయ్యాలి, అఫ్ కోర్స్ డైరెక్టర్స్ చెయ్యాలి, కాంప్రమైజ్ చెయ్యాలి, నేనే చెప్తున్నాను. కానీ వాళ్ళకి అది అఫెక్ట్ అవ్వకూడదు, మనకి అఫెక్ట్ అవ్వకూడదు, అలా ఆ మీటర్లో పెట్టాలి. కానీ ఈ క్యారెక్టర్ నమ్మి సత్య అండ్ ధనంజయ అని మిగతా ఉన్న క్యారెక్టర్స్ ఏమీ అడగలేదు. ఎలా ఉందో అది అలాగే ఇచ్చారు. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. ఇలాంటి కంటెంట్ని నమ్మి కోట్లు కోట్లుగా డబ్బు పెట్టి అది మీ ముందు తీసుకురావడం అన్నది కొంతమంది ఉన్నారు అంతే. డెఫినెట్లీ దీస్ పీపుల్ ఆర్ డన్ ద జస్టిస్ టు ద స్క్రిప్ట్. అందుకే నేను అడుగుతున్నాను, మీరు మీడియా, రెస్పెక్టబుల్ మీడియా ఫ్రెటర్నిటీ, ఐ హ్యావ్ అ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ యూ, ట్రూలీ ఫ్రమ్ బాట్ ఆఫ్ మై హార్ట్. మీరు వెళ్ళి చెప్పండి, ఆడియన్స్ని తీసుకురమ్మండి ప్లీజ్. ఆడియన్స్ ఆల్సో యూ హ్యావ్ టు కమ్ అండ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఫ్లాస్ ఎస్, హ్యూమన్, అదే నా మూవీ అదే. ఫైనల్గా నేను దీంతో నేను ఫైనల్ క్లోజ్ చేస్తా. నేను ఈ మూవీ రాసుకున్నప్పుడు నాకు ఒక స్టోరీ అప్పుడప్పుడు గుర్తు వస్తుంది. అది ఏమంటే, ఇప్పుడు ఒక బుచ్చర్ ఒక కత్తిని తీసుకుని ఒక ఆవుని జస్ట్ చేసింగ్ సమ్ కౌ అండ్ హీ జస్ట్ రన్నింగ్ రైట్ లెఫ్ట్ అని ఒక స్ట్రీట్ వెళ్ళింది. ఆవు రైట్ సైడ్ వెళ్ళింది. మధ్యలో స్ట్రీట్ మధ్యలో గాంధీజీ ఉన్నారు. ఆ బుచ్చర్ వచ్చి గాంధీజీతో ఎటు వెళ్ళింది, ఏ వైపు ఎటువైపు వెళ్ళింది అన్నప్పుడు గాంధీజీ ఏం చెప్తారు? హీఈస్ అ మారల్ హూ డజంట్ లై. He is a man who has this ethical standard, and the same time he will not harm anyone. అది కూడా ఆయన ఇదే. సో ఇప్పుడు అక్కడ మారల్ స్టాండ్ తీసుకోవాలి, లేకపోతే ఎథికల్ స్టాండ్ తీసుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్ని పెట్టి ఒక్కొక్క క్యారెక్టర్ డిజైన్ చేశాను. సో అలాగే దీంట్లో కూడా అన్ని మేమందరం, మా టీం అందరం అలాగే ఎథికల్ ఎక్కడ ఉండాలి, మారల్ ఎక్కడ ఉండాలి అని సిచ్యువేషన్ పెట్టి రియాక్ట్ చేస్తున్నాము. ఈరోజు నేను చెప్తున్నాను, మీరు లేకుండా ఈ మూవీ ఖచ్చితంగా ఈ స్టేజ్ కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ న్యూ టు మీ. ఐ వుడెంట్ గెట్ ఇట్ బికాస్ యూ గేవ్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ సో మచ్. జీబ్రా చూసినప్పుడు యాక్చువల్లీ మాకు అర్థమైంది మీరు ఎంత మంచి డైరెక్టర్ అని. బట్ ఇప్పుడు మాట్లాడుతుంటే అర్థమవుతుంది ఎంత మంచి మనిషి అని. ఆ హానెస్టీ వినిపిస్తుంది ఈశ్వర్ గారు మీ నుంచి. డెఫినెట్లీ హ్యాపీ ఎండింగ్ అయితే పక్కా ఉంటుంది. సత్యరాజ్ గారు ఇచ్చినట్టు లాస్ట్లో అక్కడ ఏం జరిగింది అనేది చూడాలి. ఇంకా స్పాయిలర్ కాదు నేను, బట్ అక్కడ ప్రేక్షకులు కూడా ఇస్తారనమాట అది. అండ్ అఫ్ కోర్స్ వజ్రం ఎక్కడున్నా ఆ షైన్ కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు సత్యదేవ్ గారు ఏ పాత్రలో కనిపించినా అత్యద్భుతంగా ఆ షైన్ కనిపిస్తూనే ఉంటుంది. అండ్ అగైన్ అఫ్ కోర్స్ రియల్ లైఫ్లో అందరికీ తెలుసు మంచి యాక్టర్ అని. రియల్ లైఫ్లో హీఈస్ లైక్ ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్ అనమాట. సత్య గారు, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ అండి. గీత గారు, ఒకసారి మీరు సినిమా చూసారు కదా? యా, ఒకసారి చూసి ఎలా ఉంది, ఏమనిపించింది? నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఇన్ఫాక్ట్ ఇందాక కూడా మాట్లాడుతున్నాను మీరు ఈవెంట్ కి వచ్చారు, మేము అది కాదు కదా, మీరు ఆనెస్ట్ గా చెప్తారు కదా. అసలు నేను ఈవెంట్ కన్ఫర్మ్ అవ్వక ముందు నేను సినిమా చూసారు. యా, వాట్ డిడ్ యు ఫీల్? ఐ రియలీ లవ్ ఇట్. యాక్చువల్లీ చాలా న్యూ జోన్రా అనిపించింది. Okay. ఎస్పెషల్లీ లాగ్స్ రివీల్ అయ్యే విధానం చాలా బాగా అనిపించింది. అండ్ ఇలాంటి అంటే దీంట్లో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మెసేజ్తో పాటు అండ్ నిజంగా తను చెప్పినట్టు ఎటువైపు వెళ్ళాలి, ఏది చెప్పాలి అనే ఒక క్వశ్చన్ మార్క్లో ఉంటారు ప్రతి ఒక్కళ్ళు. అండ్ అది నాకు చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ. సో దిస్ ఎగ్జాక్ట్లీ ఎందుకు అడిగానంటే, మాకు 80% ఆఫ్ ద పీపుల్, నేను మాట్లాడుతున్న వాళ్ళందరూ నాకు మీరు చెప్పిందే చెప్తున్నారు. అంటే ఈ పాయింట్స్, ఈ స్పెసిఫిక్గా మాట్లాడుతున్నప్పుడు ఎంత హై మీరు ఫీల్ అయ్యి మాట్లాడుతున్నారో అంతే హై నాతో మాట్లాడుతున్నప్పుడు ఈ సినిమా గురించి ఎస్పెషలీ వాళ్ళు మాట్లాడుతున్నారు. థ్యాంక్స్ టు మై డార్లింగ్, మై బడీ ఈశ్వర్ కార్తిక్. ఎందుకంటే ఈ సినిమా ద్వారా నన్ను రాటుదేలు చేశాడు మనిషిగా. నేను మనిషిగా A to B ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను ఎవ్రీ విచ్ వే. అంటే అది నాకు ముందు కొంచెం కాన్ఫిడెన్స్ తక్కువ ఉండేది మాట్లాడేటప్పుడు. స్టేజ్ పైకి వచ్చి కొంచెం ధైర్యంగా మాట్లాడడానికి కొంచెం తక్కువ ఉండేది. లేదా అంటే కెమెరా ముందు చెత్త కొట్టేస్తాను, అది అంటే చెత్త కొట్టేస్తానని నేను అనుకుంటున్నాను. అక్కడ నాకేం భయం లేదు. కానీ ఇలా మాట్లాడేటప్పుడు లేకపోతే ఎక్కడో ఒక ఇన్సెక్యూరిటీ ఉండేది. బడీ, వాట్ యూ థింక్, మనం కొడుతున్నావారా ఏంటి? సినిమా కొంచెం ప్రాసెస్లో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు ఆగింది, ముందరికి వెళ్తుంది, కొన్నిసార్లు ఏదో మాకు ఇష్యూస్ వచ్చాయి. ప్రతిసారి రాత్రి 2 గంటలకి 3 గంటలకి నేను మాట్లాడుకునే వాళ్ళం. అప్పుడు తను నాకు నా బర్త్డేకి ఒక వీడియో పంపించాడు. ఆ వీడియో ఏంటంటే,
అందులో రాసిపెట్టి ఉంటుంది అనమాట. అందులో వీడియో సారాంశం ఏంటంటే, ట్రస్ట్ ద ప్రాసెస్. గాడ్స్ ప్లాన్ గాడ్ నీకు ఓన్లీ విజన్ ఒకటే చెప్తాడు. అంటే నీకు ఈ సినిమా హిట్ అవ్వాలి అని మాత్రం నీకు బుర్రలో వచ్చేలా చెప్తాడు తప్ప, హిట్ అవ్వడానికి నువ్వు పడే తాపత్రయం, నువ్వు పడే లోటుపాటు, లేకపోతే నీకు పడే బాధలు ఇవన్నీ గాడ్ చెప్పడు. ఎందుకంటే ఒకళ్ళు చెప్తే నువ్వు ఆ సినిమా చేయవు. వదిలే బాబు నాకెందుకు ఇది, హ్యాపీగా ఇంట్లో కూర్చుంటాను ఏసీ కింద, లేకపోతే ఐటీ ఉద్యోగం చేసుకుంటాను అనుకుంటావు అని చెప్పి దాని సారాంశం. నిజంగా తన ఆ వీడియో నాకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతీది ఒక గ్రేటర్ గుడ్ కోసమే, ఒక గ్రేటర్ పని కోసమే. అంటే ఈరోజు ఈ సినిమా అన్నయ్య చెప్పినట్టు బొమ్మ సూపర్ హిట్ అవ్వడం కోసమే అని మేము నమ్మాం. ఈరోజు నిజంగా అది ఆ బొమ్మ సూపర్ హిట్ అయ్యింది. అండ్ ఇంకో విషయం, సో నేను రాటు తేల్చాడు అన్నానే, అది ఎందుకో కూడా చెప్తాను. నిజంగా నేనైతే ముందు ఇలా ఉండేవాడిని కాదు అన్న, మీ అందరికీ తెలుసు, మీరు అందరూ చూసే ఉంటారు. ఎక్కడో కొంచెం నమస్తే అండి ఇలా వాట్ నాకు బెరుగు ఉండేది, చాలా ఎక్కువ నేను ఓపెన్ అయ్యేవాడిని కాదు. నిన్న నేను కాలేజ్ ఈవెంట్కి వెళ్ళా, 15,000 మంది క్రౌడ్ ఉన్నారు. అసలు నాకు శంషేర్ అటు ఇటు తిరుగుతున్నాను, కొంచెం బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. అది తర్వాత ముందు అరే మనకి ఎలా వస్తుంది, లేకపోతే రివ్యూస్ ఎలా ఉంటాయి, మనుషులు ఎలా రియాక్ట్ అవుతారు, అంటే బికాస్ ఎవ్రీథింగ్ యాడ్స్ టు ఎ ఫిల్మ్ కదా అనే టెన్షన్ ఉండేది. ఈ రోజున దానికి అతీతంగా సినిమా హిట్ అయింది. అంటే అన్ని విధాలా నాకు జీబ్రా ఈరోజు ఇక్కడ నించోవడానికి, నా బాడీ లాంగ్వేజ్ మార్చడానికి, లేకపోతే నాకు హిట్ ఇవ్వడానికి, అంటే అన్నిటికీ అతీతంగా నేను ఒక కోట్ నమ్మాను. ఆ కోట్ ఈరోజు నిజమైంది. ఆ కోట్ ఏంటంటే, విన్ ద క్రౌడ్, యూ విల్ విన్ యువర్ ఫ్రీడమ్. ఐ వన్ ద క్రౌడ్. నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను నిన్న మొత్తం స్టార్టింగ్ 20వ తారీఖున ప్రీమియర్ వేసాం. 20వ తారీఖు ప్రీమియర్ వేసాం. అది ఊరికే జస్ట్ తెలుసుకుందాం వైబ్ ఏంటి అని చెప్పి. తర్వాత 21వ తారీఖు 9 ప్రీమియర్లు వేసాం. 22, 23, 24 ఈరోజు. ప్రతిసారి ఇప్పటికి నేను ఒక 25 షోలకి వెళ్ళాను. 25 షోలు రన్నింగ్ షోస్కి వెళ్ళాను. 25 డిఫరెంట్ షోస్లోని ఎక్కడైతే నెంబర్ 1 షోలో ఎక్కడైతే నవ్వుతున్నారో, ఎక్కడైతే హూట్ చేస్తున్నారో, ఎక్కడైతే అరుస్తున్నారో, నిన్న మల్లికార్జున్ 800 థియేటర్ కెపాసిటీ ఫుల్ అయిపోయింది. అక్కడ సేమ్ రియాక్షన్, ఇంకా ఎక్కువ ఎరప్ట్ అవుతున్నారు. నేను నిజంగా నాకు ఈ సినిమా ద్వారా మీరు నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటంటే, అన్నిటికీ అతీతంగా సినిమా ఆడుతుంది, అన్నిటికీ అతీతంగా సినిమా ఆడుతుంది అన్నదానికి నాకు మీరు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏం లేదు, బేసికలీ ఇప్పుడు అంటే ఎవరిని నేను ఉద్దేశించో లేకపోతే దేనికే కాదు, అంటే 80 మనం మామూలుగా మేము జనాల కోసమే, మేమందరం సినిమా జనాల కోసమే చేస్తాం. లేకపోతే ఇప్పుడు అంటే ఏం లేదు, బేసికలీ 95%, 80% మా సినిమాకి పాజిటివ్ వచ్చింది. ఇంకా 95 కూడా తీసేస్తా, 90 తీసేస్తా, 80% పాజిటివ్ వచ్చింది. ఓ 20% నెగిటివ్ ఉంది. అయితే ఈ 20% నెగిటివ్ చాలా నెగిటివ్ ఉంది, అంటే 80% చాలా పాజిటివ్ ఉంది. నాకేమైందంటే, అరే మేము సినిమాలు జనాల కోసమే చేస్తున్నాం, మీరు వాట్ ఎవర్ రివ్యూస్ అవన్నీ జనాల కోసమే ఇస్తున్నారు. బట్ మా దాంట్లో మాకు అర్థమైంది, మేము 80% జనాలకు దగ్గరగా ఉన్నాం, మీరు 20% ఉన్నారు దగ్గరగా. 80% మీ రివ్యూతో ఏకీవించట్లేదు. అది ఏదైనా కావచ్చు, అంటే నేను మామూలుగా ఐఎమ్ జస్ట్ సేయింగ్ ఇట్ బికాస్ ఐవ్ సీన్ ఇట్. ఇది నేను నా ముందు సినిమాలకి చాలా నేను చూశాను, అరే మన సినిమా బాగాలేదురా భయ్, లేదురా వాళ్ళు చెప్పింది కరెక్టే. నేను ఏ రోజు కూడా ఎప్పుడు కూడా నేను దాన్ని కౌంటర్ చేయలేదు. ఎందుకంటే యా దట్స్ రైట్, వాళ్ళు చెప్పింది రైటే అని అనుకున్నాను. ఈ విషయంకి వచ్చేటప్పటికి లైవ్ చూస్తున్నది వేరుంది, జనాల్లో ఉన్న స్పందన వేరుంది, ఇక్కడ వేరేగా ఉంది. అంత ఆస్మాన్ ఫరక్ నాకు అర్థం కాల. అరే ఇప్పుడు వీళ్ళకి నచ్చకూడదు కదా, ఎక్కడో మధ్యలో 50%లో ఉండాలి కదా, అటు ఇటు మరి 80-20 డిఫరెన్స్ ఉంది ఏంటి అన్నది కొంచెం బాధ అనిపించింది. అది ఎందుకు అలా జరిగింది అంటే, మేబీ 80%కి నచ్చి అంటే మిగతా ఏదైనా జనరేషన్ గ్యాపా, లేకపోతే కొంతమంది నచ్చలేదంటే ఏమైనా, అది ఏమో ఐ డోంట్ నో, అది నాకు నిజంగా అర్థం కాలేదు. బట్ అంటే చాలామంది ఇది నేను చెప్పిన దానికి కొంతమంది అనొచ్చు, అంటే మాది జస్ట్ అన్ ఒపీనియన్ మాత్రమే అని. బట్ కాదండి, ఒపీనియన్ మాత్రమే కాదని నా ఫీలింగ్ అన్న. ఎందుకంటే బేసికలీ మీ సంస్థకో లేకపోతే మీరు రాసే దానికో లేకపోతే చాలా క్రెడిబిలిటీ ఉంటుంది. అంటే ఒక ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ, అది ఇండివిజువల్ క్రెడిబిలిటీ కాదు. అంటే ఆ ఇన్స్టిట్యూషన్ ఎన్నో వాళ్ళగా నమ్మిన క్రెడిబిలిటీ మీద వచ్చే ఇది. సో అది ఒపీనియన్ కాదు, ఇట్స్ అన్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ హోల్. ఆ క్రెడిబిలిటీ కమ్స్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్. ఒపీనియన్ ఇస్
ఇండివిజువల్, బట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ అన్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి క్రెడిబిలిటీ ఇస్ బిగ్గర్. సో ఎందుకో నాకు అది కోర్స్ నేను ఇప్పుడు మీరు అందరూ అనుకోవచ్చు 80% పాజిటివ్గా ఉంటే ఇంకేంటి ప్రాబ్లం అని చెప్పి, బట్ ఆ ఇన్స్టిట్యూషన్కి చూసి ఆ 80% అంటే మాకు కొంత తను అన్నట్టు కోర్స్ తను చెన్నైలో ఉన్నాడు, నాతో పాటు రాలే, వాకిన్స్ అదిరిపోయి గురు, నువ్వు వాకిన్స్ ఏమంటే మొత్తం మేము నిన్నంతా అదే పనిలో ఉన్నాం. సో ఇట్స్ ట్రమెండస్ రెస్పాన్స్. అండ్ ఇంకా నేను నిజంగా ఇందాక అన్నట్టు ఐ వన్ ద క్రౌడ్, ఐ వాంట్ మై ఫ్రీడమ్. 10 ఏళ్ళుగా కింద మీద పడుతున్నాను. ముందు అంటే లాస్ట్ ఎప్పుడో నాకు ఆ బ్లఫ్ మాస్టర్ డేసే గుర్తొస్తాయి. ఎందుకంటే బ్లఫ్ మాస్టర్ ఫ్రమ్ డే 1 ఆడుతుంది అనుకుని కరెక్ట్గా డే రోజు నాకు అది దెబ్బేస్తుంది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి 5 ఏళ్ళు పట్టింది. మళ్ళీ ఇప్పుడు వచ్చా. నాకు మళ్ళీ కొంతమంది ఎవరైతే ఆ అన్నవాళ్ళే ఇది ఓటీటీలో చితగాడేస్తుంది, ఓటీటీలో చితగాడితే అది ఎందుకు ఎవరికి ఇది పూజకు పనికిరాని పువ్వులో అయిపోద్ది. సో ఓటీటీలో ఆడతాయన్న, అవన్నీ జరిగే పనులే. కానీ ఎందుకు ఓటీటీలో అంటే ఏంటి ఆ డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్సియేషన్ ఎలా వస్తుంది అని నాకు తెలియట్లే. ఇప్పుడు వీడొక బ్యాంక్ ఎంప్లాయీ, వీడొక ఇంటి దొంగ. ఇందులో వాడు చేసే దోపిడీ లేకపోతే అఫ్కోర్స్ సారీ నువ్వు చెప్పొద్దన్నావు కానీ, బట్ వాడు చిన్న హీస్ చేస్తాడు, అది వాడు ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టుకోలేడు. ఇప్పుడు మీ ఇంట్లో పని మనిషి ఉందన్న, మీ డబ్బులు ఎక్కడ పడుతుంది ఆవిడ తెలుస్తుంది, తీసేస్తే ఎవరికి ఎలా తెలుస్తుంది, బయట నుంచి వచ్చేవాడు కష్టం. కానీ అందులో సినిమాలో డైలాగ్ కూడా ఉంటుంది, అరే బడి ఇంత చెప్తున్నావు మనం చేయగలమా అంటే, రే నువ్వు మర్చిపోతున్నావు, మనం బ్యాంకర్స్, వీఆర్ ఇన్సైడర్స్, నువ్వు ఎందుకు అంత కష్టం అనుకో. హీ నోస్ ఇన్ అండ్ అవుట్, ఆడికి ప్రతిదీ తెలుసు. అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యామో అని అనిపించింది. అంటే ఇవన్నీ ఎందుకు అంటే మేబీ ఇంకొకసారి అంటే 80% నచ్చింది కదా, ఈ 20% కూడా ఇంకొకసారి చూడమంటాను సినిమాని. ఎందుకో ఎక్కడో మీరు కొంచెం ల్యాప్స్ అవ్వడం లేకపోతే కొద్ది మిస్ అవ్వడం, బికాస్ ప్రతి పాయింట్ ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు పే ఆఫ్స్ ఉంటానే ఉంటాయి. ఎందుకు ఇది పెట్టాడు అన్నదానికి సెకండ్ హాఫ్లో పే ఆఫ్ ఉంటుంది. అది ఏమాత్రం మిస్ అయినా ఈ పే ఆఫ్ మనకు అర్థం కాదు. ఐఎమ్ నాట్ డినైయింగ్, యూ మైట్ హావ్ వాచ్డ్ ఇట్ విత్ రైట్ ఇంటెన్షన్ ఓన్లీ, బట్ ఎక్కడో మేబీ నా లోపల ఒకటి ఉండిపోయింది, ఈ డిఫరెన్స్ కవర్ చేసుకుంటే నాకు బాగుంటుందేమో. మరి అంటే ఇప్పుడు కొంతమంది యూట్యూబర్ రివ్యూవర్స్ ఉంటారు, వాళ్ళు కూడా ఏకి పడేస్తుంటారు సినిమాల్ని, వాళ్ళు ఒక వెరీ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి, ఇటువైపు ఒక ఇది ఉంది. ఏంటో ఈ వ్యత్యాసం నాకు అర్థం కాలే, అందుకనే నేను ఇంతలా మాట్లాడుతున్నాను. జనరలీ నేను ఐ యూజువలీ డోంట్ వాయిస్ అవుట్ మై ఒపీనియన్, బట్ ఈ ఫిల్మ్కి అయితే నాకు అనిపించిందండి. బట్ అగైన్ ఇదంతా ఇంకొక నా కాన్ఫిడెన్స్ మనోడు ఇచ్చిన, ఇందాకన్నా నేను నన్ను రాటు తేల్చాడని, దీనికి అతీతంగా నాకు హౌస్ఫుల్స్ అవుతున్నాయన్న, దీనికి అతీతంగా నాకు సినిమా ఆడుతుంది. అది నాకు చాలా పాజిటివ్ అనిపించింది. అంటే ఎక్కడో అరే ఆ బెరుకు ఆ భయం అన్నది నాకు ఈ సినిమా తీసింది. అండ్ ఎస్ ఐఎమ్ ఓపెన్ ఫర్ డిస్కషన్. నేను ఇంకా మేబీ ఎందుకు నచ్చలేదని నేను పర్సనల్గా కూడా మీతో మాట్లాడతాను. కానీ బట్ ఎక్కడో ఈ గ్యాప్ని కవర్ చేసుకుంటే నా సినిమా ఇంకా బాగా వెళ్తుంది, అండ్ చాలా బాగా వెళ్తుంది, అండ్ ఇంకా దానికి మించి ఆడుతుంది అన్న విషయం నేను నమ్ముతున్నాను. ఈశ్వర్ కార్తిక్ చెప్పింది నిజంగా ఇందాక 5 ఏళ్ళు తను కింద మీద పడి తెలుగు నేర్చుకొని తెలుగులో సినిమా చేయాలని, నేను ఎవరినో అతను మేబీ నేనేదో ఇక్కడ స్టార్ అనుకుని ఉంటాడు ఆయన తెలియదు కుర్రోడికి, అక్కడి నుంచి వచ్చాడు ఈ అమ్మాయి ఇడితో చేస్తే అయిపోద్దని, వాడి కష్టాలు తెలియవు. థ్యాంక్ యూ బడీ, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ స్క్రిప్ట్స్ లైక్ దీస్ ఆర్ అంటే యూజువలీ నా వరకు రావు. అది పాపం తను ఏదో అక్కడి నుంచి ఈడోడు బాగానే కింద మీద పడి చేస్తున్నాడని నా దగ్గరికి వచ్చాడు, అది నేను పట్టుకున్నాను. ఆ పట్టుకున్న రోజు నుంచి పాపం ప్రాబ్లం స్టార్ట్ అయ్యాయి మనోడికి, ఈ రోజు వరకు కూడా. అంటే పాపం నమ్మొచ్చాడు, లేదు చెప్తున్నా, నమ్మొచ్చాడు. ఈడేదో తనన్న అంటే థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దాట్, బట్ దే లవ్ మీ సో మచ్, అంటే దే లవ్ మీ హియర్ వెరీ మచ్. అండ్ ఇక్కడే గెలుస్తాను ఈశ్వర్, గెలిచేసాం ఆల్రెడీ, మనం ఇక్కడే గెలుస్తాం, నో డౌట్ అందులో. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇన్నేళ్ళు నువ్వు కష్టపడి, అండ్ ఇంకొక దాంట్లో కూడా తెలుగు డైరెక్టర్ అయి ఉంటే ఇంకా బాగా చేసేవాడు అని ఏదో ఒకటి చదివాను, అది కూడా కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే నో డిస్రెస్పెక్ట్ ఫర్ ఎనీవన్, అరే పాపం తెలుగు నేర్చుకొని కింద మీద పడి అంత దూరం వచ్చి ఈజీగా చెన్నై టు హైదరాబాద్ ఒక 500 సార్లు తిరిగి ఉంటాడు, నాకు తెలిసే 500 ఫ్లైట్లు తిరిగి ఉంటాడు ఇతను. ఎందుకు ఆ కర్మ అంటే, ఎందుకంత తపన, ఎందుకంత ఎఫర్ట్, అంత పెట్టి 500 ఫ్లైట్లు వేసుకుని తక్కువ
సారీ టు సే నిన్న నైట్ 11 o'clock ఫ్లైట్కి వెళ్ళాడు. ప్రెస్ మీట్ పెట్టమంటే మార్నింగ్ 4 గంటల ఫ్లైట్ తీసుకొని వచ్చాడు. అసలు ఇదే జరిగింది ఇప్పుడు. అంటే అతను నిజంగా మనోడి దగ్గర డబ్బులు కూడా లేవు. అన్న ఇన్ని కొనేవచ్చన్నా, 500 ఫ్లైట్లు డబ్బు పెడితే ఒక 2 BHK వస్తుంది ఇక్కడ హైదరాబాద్లో. అంత చేశాడు. అది కొంచెం అరే తనకు తెలుసు సెన్సిబిలిటీస్. ఇప్పుడు తమిళ్లో కన్నడలో సినిమా ఇరగాడుతుంది. తమిళ్లో వాళ్ళు వేసిన తక్కువ షోస్ అయినా 80% ఫుల్స్ అవుతున్నాయి. మన నాన్ లోకల్ లాంగ్వేజ్, అది డబ్బింగ్ చేసాం, అద్భుతంగా ఆడుతుంది. కన్నడలో అద్భుతంగా ఆడుతుంది, ఇక్కడ అద్భుతంగా ఆడుతుంది. తను యూనివర్సల్ కంటెంట్ ఇచ్చాడు. ఇట్స్ నాట్ అబౌట్ తెలుగు డైరెక్టర్ ఆర్ నాట్ అబౌట్ ఏదో ఒక పర్టికులర్ తెలుగు డైరెక్టర్ అయితే ఇంకా బాగా చేసి ఉంటాడు. ఐ థింక్ దట్స్ రాంగ్. హీఈస్ డెఫినెట్లీ అన్ ఇండియన్ డైరెక్టర్. మనోడు, నేను తనకి ఇది అతిశయోక్తిగా ఉండొచ్చు నేను చెప్పేది, బట్ నేను నా షూటింగ్ అయిపోయిన రోజు నేను ఈశ్వర్కి చెప్పిన మాట ఏంటంటే, ఈశ్వర్, యూ విల్ డూ అ ఫిల్మ్ విత్ రజనీకాంత్ సార్ ఆర్ షారుఖ్ ఖాన్ సార్, ఫర్ ష్యూర్ యూ హ్యావ్ ద కెపాసిటీ అండ్ క్యాపబిలిటీ. ఆ రైటింగ్ అంత గొప్ప రైటింగ్. ఓకే, మేబీ ఇది ఇమీడియట్గా నెక్స్ట్ సినిమా షారుఖ్ ఖాన్ గారితోనో రజనీకాంత్ గారితో ఆయన చేస్తారు, లేకపోతే ఆ చిరంజీవి గారితోనో చేస్తారని నేను అన్న కానీ, బట్ ట్రస్ట్ మీ, 5th film or 6th film, ఈశ్వర్ విల్ డూ అ ఫిల్మ్ విత్ అన్నయ్య ఆర్ షారుఖ్ ఖాన్ గారు ఆర్ రజనీకాంత్ గారు. ఇది కన్ఫర్మ్. అంత గొప్ప దర్శకుడు. అండ్ బాలా అండ్ దినేష్, మా రెడ్డి అన్న SN రెడ్డి గారు ఈ సినిమాని నమ్మి ఇంత డబ్బు పెట్టి ఇంతవరకు వచ్చారు. ఆడియన్స్ మనం తప్పు చేయరు. 100% విల్ విన్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. ఇది Q&A లా నేను అనుకోను. లెట్స్ డూ అ మీడియా ఇంటరాక్షన్. మీకు అనిపించింది అడగండి, నేను అనిపించింది వాట్ ఎవర్ ఇంటరాక్షన్ లాగా చేసుకుందాం. అంటే ఐ డోంట్ వాంట్ కాల్ ఇట్ Q&A లా కాకుండా. ఓకే, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో మంచి సినిమాలు మా ముందు పెట్టడమే కాదు, అప్పుడప్పుడు మీ ఒపీనియన్ పెడుతూ కూడా చాలా బాగుంది ఇవాళ. సత్య మాట్లాడడం వినలేదు నిజంగానే, సీరియస్లీ, బట్ చాలా 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 హానెస్టీగా అనిపించింది. యా, ఒక మీడియా ఇంటరాక్షన్ అన్నారు. మీకు అనిపించింది చెప్పండి, మీకు అనిపించింది అడగండి. ఆలస్యం చేయకుండా మైక్ ఇచ్చేద్దాం మనము, ప్లీజ్. ఎవరు అడుగుతున్నారండి ఫస్ట్? ఎవరిని అడుగుతున్నారు? ఓకే, సత్య గారు, యాక్టర్గా సత్యదేవ్ ఏంటో అనేది మాకు తెలుసు. ఈ సినిమాతో కమర్షియల్ హీరో అయిపోయాను అనుకుంటున్నారా? అంటే నేను ఇందో చెప్పాను కదండి, కమర్షియల్ హీరో అంటే సక్సెస్సే కాబట్టి, హౌస్ఫుల్సే కాబట్టి, ఆ హౌస్ఫుల్ హాల్ నిండినదే కాబట్టి, జనాల ఆదరణే కాబట్టి, ఇట్లన్నీ అయ్యాయి కాబట్టి అయిపోయినని అనుకుంటున్నాను. అంటే నాకు వేరేగా, అంటే దానికి ఏదో చిన్న స్లోమోలో స్పెక్ట్స్ పెట్టి ఇలా ఆ టైప్ కాదు, కానీ ఈ ఎలిమెంట్స్ కాబట్టి అయ్యాను అనుకుంటున్నానండి. అంటే బట్ మోర్ దెన్ కమర్షియల్ సక్సెస్ ఆర్ కమర్షియల్ హీరో, నేను ముందు నుంచి నా సినిమాలు అన్నిటికీ నేను చెప్పేది ఏంటంటే, నాకు ఒక ప్లాట్ఫామ్, డబ్బు పెట్టే ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే సంస్థలు కానీ నాతో సినిమాలు చేయాలంటే నాకు టాలెంట్ ఒకటి ఉంటే సరిపోవట్లేదు. నేను కింద మీద పడి యాక్టింగ్ ఒకటే చేస్తే సరిపోవట్లేదు. ఓ సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ నాకు ఇంకొక బిగ్గర్ ప్లాట్ఫామ్, బిగ్గర్ సంస్థని ఇస్తే అది నా యాక్చువల్ సక్సెస్. సో ఈ సినిమా అది చేస్తుందని నమ్ముతున్నాను. అండ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎస్. జేబ్రా, ఈ కథ వినే ప్రాసెస్లో, సినిమా చేస్తున్న ప్రాసెస్లో, సినిమా అయిపోయిన తర్వాత రిజల్ట్ ఎవరేం మాట్లాడుకుంటున్నారు, ఎంతవరకు మనం రీచ్ అయ్యాం అని తెలుసుకునే ప్రాసెస్లో మీరు ఎంతవరకు మారారు? ఇక చేయబోయే కథల విషయంలో మీ ఆలోచన ధోరణి ఏమైనా మారుతుందా? సార్, నేను ఇందాక చెప్పినట్టు చాలా రాటుదేలేనండి. ఇందాక అదే చెప్పాను కదా, ఐ థింక్ జీబ్రా అనే ఫిల్మ్ ఈ ప్రాసెస్లో చాలా రాటుదేలిపోయాను నేను. రాటుదేలిపోవడం అంటే నేను పాజిటివ్ వే. అంటే ఇప్పుడు దట్స్ నాట్ యారగెన్స్ ఆర్ ఇట్స్ నాట్, నేను అంటుంది మీకు అర్థమవుతుంది అనుకుంటా. వరల్డ్ని ఫేస్ చేసే విధానం కానీ లేకపోతే చూసే విధానం కానీ మారింది. కాన్ఫిడెన్స్ వచ్చింది. అరే, నా మీద ఇంత డబ్బు పెట్టి ఒక సినిమా చేశారంటే నా వర్త్ ఇది అని నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ సినిమా ఆదరిస్తున్నారు అన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ విధంగా రాటుదేలాను, అది చెప్పగలుగుతాను. సెకండ్ క్వశ్చన్ మర్చిపోయాను సార్. కథలు ఎంచుకునే విషయంలో ఏమైనా మారారు? ఇక ఎక్స్పెరిమెంట్లు వద్దు అన్న ఫీలింగ్ ఏమైనా వచ్చింది? సార్, అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఫిల్మ్కి వచ్చే కమెంట్లు ఏమైనా అన్నీ కూడా అన్న హ్యాట్స్ ఆఫ్ టు యువర్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనే వస్తుంది. నీ స్క్రిప్ట్ సెలెక్షన్ అమేజింగ్ అనే వస్తుంది. సో అది అమేజింగ్ అన్నప్పుడు ఇంకా మారడం ఎందుకు సార్? నేను కరెక్ట్ రూట్లోనే ఉన్నాను, అది కరెక్టే అవుతుంది. బట్ అగైన్ ఈ
సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, నేను ఎప్పుడు చెప్పేదే చాలా ఆనెస్ట్గా నేను చెప్తున్నాను. ఈ విషయం ఏంటంటే, నా గొప్పతనం ఏం కాదు సార్. వీళ్ళు ఈశ్వర్ లాంటి దర్శకులు, రచయితలు 5 ఏళ్ళు కష్టపడి కింద మీద పడి ఒక 700 పేజీలు బుక్ రాశానని చెప్పాడు చూడండి, అది కష్టం సార్. నాది కేవలం షాప్లోకి వెళ్ళి ఒక మంచి చొక్కా ఎంచుకోవడమే. ఆ చొక్కా ఎలా తయారుపడిందని మనకు తెలియదు, మనం ఆలోచించాం. ఎన్ని తాన్లు తీసి ఆడు కుట్టి చేసి నేసి వాట్ ఎవర్ ఇంత పెద్ద షర్ట్ చేస్తాడు. మందు ఓన్లీ ఇట్స్ అబౌట్ సెలెక్షన్. ఓకే, నాకు ఈ చొక్కా నచ్చింది, ఈ చొక్కా నచ్చలేదు. బట్ అది చేయడం వెనకాల ఉన్న పెయిన్ వీల్ క్రెడిట్ వీళ్ళదే. నాది జస్ట్ అబౌట్ సెలెక్టింగ్ వాట్ ఐ లైక్. సో ఐ థింక్ నా సెలెక్షన్ బాగానే ఉంది ఇప్పటి వరకు, అండ్ ఐ కంటిన్యూ దట్ సార్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, పుష్ప ఫేవర్ మధ్య సార్ ఏ సినిమాకైనా దాని రిజల్ట్ అనేది కలెక్షన్ పరంగానే చూస్తారు ఇండస్ట్రీ మొత్తం. పుష్ప ఫేవర్ ఉన్నప్పుడు ఈ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే సోలోగా కానీ ఈ హడావుడు లేకుండా వచ్చుంటే ఇంకా ఎక్కువ కలెక్షన్లు, ఇంకా ఎక్కువ ఫుట్ఫాల్స్ వచ్చుండేవి అనుకున్నారు. Sir, this is a date what we have now. So if we postpone now, then it is taking 2-3 months later. So this is the window we have. Yes, as you said, we have fire is coming back. So with all your support, it should go even better from today itself. That is the only way to get our recovery, sir. డైరెక్టర్ గారు. హలో అండి. హలో అండి. యాక్చువల్గా మేము కానీ ఆడియన్స్ కానీ ఏంటంటే హీరోయిన్స్ని అదర్ లాంగ్వేజ్లో నుంచి వచ్చిన యాక్టర్స్ని మా భాష నేర్చుకుని ఇక్కడ వాళ్ళు డబ్బింగ్ చెప్పాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఒక డైరెక్టర్ దగ్గర నుంచి తెలుగు నేర్చుకుని చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయం. బట్ గ్లాడ్ దట్ యూ డిడ్ ఇట్. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ రిలీజ్ అయింది సినిమా. డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మీరు వినే ఉంటారు, డిఫరెంట్ రివ్యూస్ చదివే ఉంటారు, లేకపోతే పీపుల్ని యూ హ్యావ్ బీన్ మీటింగ్ పీపుల్. అలా మల్టిపుల్ పీపుల్స్ దగ్గర నుంచి ఉన్న ఒక క్వశ్చన్ ఏంటంటే, సినిమా ప్రమోషన్స్లో మీరు డానీ జనార్దన్ గారిని కానీ, లేకపోతే ధనంజయ్ గారిని, లేకపోతే సత్యరాజ్ గారిని కానీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఒక పాన్ ఇండియా మార్కెట్లో కూడా యూజ్ అవుతుందని తీసుకున్నారనే ఒక పర్స్పెక్టివ్ కూడా చెప్పారు సత్యదేవ్ గారు. బట్ చాలామంది ఏమనిపించిందంటే, డాలీ గారిని తీసుకున్నప్పుడు ఏమైందంటే అది యాంటాగనిస్ట్, ఒక కమర్షియల్ సినిమాలో ప్రొటాగనిస్టు యాంటాగనిస్ట్ని సేమ్గా ట్రీట్ చేయడం, ఆ తర్వాత సేమ్గా ట్రీట్ చేసిన యాంటాగనిస్ట్ లాస్ట్లో పడితే అది హై, యూజువల్గా కమర్షియల్ జనరల్గా పెట్టే మీటర్. బట్ మీరు డాలీ గారిని ఒక యాంటాగనిస్ట్గా ట్రీట్ చేయకుండా ఒక ప్యారలల్ సెకండ్ లీడ్గా ట్రీట్ చేయడం వల్ల ఆయనకు ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టారు, ఒక పాట పెట్టారు, కపుల్ ఆఫ్ చిన్న చిన్న యాక్షన్ సీక్వెన్సెస్ పెట్టారు. రవి బస్రూర్ గారు అయితే ఆయన సీక్వెన్సెస్లో బీజిఎంకి ఎక్కువ స్కోప్ ఉండింది, ఎక్కువ కొట్టారు కూడా. దానివల్ల హై ఏదన్నా మిస్ అయ్యామా అన్న ఫీలింగ్ ఏదో కలిగిందంటారా? అంటే సెకండ్ లీడ్ కింద కన్సిడర్ చేయడం వల్ల సినిమా చూస్తే యాంటాగనిస్ట్ కంటే కూడా మోర్ యాప్ట్ వర్డ్ ఈస్ హీఈస్ మోర్ లైక్ యూ ట్రీటెడ్ యాజ్ సెకండ్ లీడ్. సార్ అది మంచి క్వశ్చన్ సార్, రియలీ గుడ్ క్వశ్చన్. అది నేను రాసుకున్నప్పుడే కాన్షియస్గా ఐ ట్రీటెడ్ దట్ క్యారెక్టర్ లైక్ అ సెకండ్ హీరో. బికాజ్ ఎందుకంటే నాకు ఇక్కడ బ్లాక్ షేడ్ వైట్ షేడే చూపించాలి. అండ్ ఇంకొకటి, నేను 2 వరల్డ్ని కలిపి ఒక స్టోరీ చెప్పాలి. ఇప్పుడు బ్యాంక్ మాత్రమే పెట్టి చెప్పాలంటే అది మీరు చెప్పినట్టుగా ఫ్రమ్ ది ఫ్యూ అదర్ పీపుల్ అది కొంచెం సీరియస్ డ్రామాగా వీ క్యాన్ సే ఇట్ వెరీ లాజికలీ. దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ ఇన్ స్టోరీ టెల్లింగ్. అది కూడా చేయొచ్చు, కానీ అది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుంది అన్నది ఎవరికి తెలియదు. సో ఐ బ్రాడ్ ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్. ఆ గ్యాంగ్స్టర్ వరల్డ్ వచ్చినప్పుడు అదే నేను ముందు కూడా చెప్పాను, ఒక్కొక్కరికి ఒక పర్స్పెక్టివ్ ఉంది ఖచ్చితంగా. అదే ఇప్పుడు ఎవరైనా మర్డర్ చేస్తే కూడా అడిగితే డెఫినెట్గా ఒక రీజన్ చెప్తారు, నేను ఎందుకు చంపేశాను అంటే, లైక్ దట్ ఉంది కదా. సో ఆ క్యారెక్టర్ని ఆ సిచ్యువేషన్ వల్ల విల్లన్ అయ్యారు. బికాస్ దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ దట్ సూర్య క్యారెక్టర్ మా మూవీలో మారలీ రైట్ గై, ఆది ఈజ్ ఎథికలీ రైట్ గై.
సో ఆయనకి మారల్ ఉండదు, ఈయనకి ఎథికల్ ఉండదు. సో ఇది రెండు క్యారెక్టర్ కలిపి చేయాలంటే అది ఐ హ్యావ్ టు ట్రీట్ దమ్ ఈక్వలీ బికాస్ ఈజ్ పోర్ట్రేయింగ్ వన్ మారల్ వన్ ఎథికల్ స్టాండర్డ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ను. అది చేయాలంటే ఆయన కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనుకున్నాను. ఇది ఇట్స్ అ కైండ్ ఆఫ్ డబుల్ హీరో సబ్జెక్ట్ ఎండ్ ఆఫ్ ద డే. అది అంటే యూజువల్లీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఎలా ఉంటుందంటే ఒక ఆబ్లిగేషన్, హీరో చేసే ప్రతి పనిని జస్టిఫై చేయాలి మీరు. అంటే ఆయన నెగిటివ్ చేస్తే ఎందుకు చేసాడు అనేది ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకోవాలి. బట్ ఆడియన్స్ డు నాట్ ఎక్స్పెక్ట్ జస్టిఫికేషన్ ఫర్ వాట్ అండ్ అంటాగనిస్ట్ డస్. అంటాగనిస్ట్ అంటే బేసికలీ హీస్ ఎ బ్యాడ్ గై. మీరు ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాబ్లీ ఆ ఎక్స్ప్లెనేషన్ పార్ట్ తీసేస్తే మీరు అంటాగనిస్ట్గానే ట్రీట్ చేస్తుంటే ప్రాబ్లీ ఇంకొంచెం రన్ టైం తగ్గేది అండ్ ఆయన క్యారెక్టర్ ఇంకొంచెం రూత్లెస్గా మారేదేమో అనిపించింది. ఎస్ సార్, రైట్ సార్. మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్ రైటింగ్ టేబుల్లోనే మేమే, బికాజ్ ఐ మై సెల్ఫ్ ఎ వెరీ బ్యాడ్ క్రిటిక్ టు మై సెల్ఫ్. సో వితౌట్ మై అప్రూవల్ ఇట్ విల్ నాట్ కమ్ అస్ అ సీన్. నేను అప్పుడు ఈ క్వశ్చన్ నేనే నాతో అడిగినప్పుడు ద థింగ్ ఇస్, ఇప్పుడు ఒక పర్స్పెక్టివ్ చెప్పాలి. మీరు చెప్పిన రైట్, రన్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కానీ కొన్ని స్క్రిప్ట్కి రన్ టైమ్ అది ఇప్పుడు 34 వేస్ట్ ఉన్న వాళ్ళకి 36 ప్యాంట్ ఇచ్చి ఇది వేసుకో అంటే ఎలా సెట్ అవ్వదు. అలాంటి ఇది. సో ఈ స్టోరీని నేను ఒక పర్స్పెక్టివ్తో తీసుకెళ్తున్నాను. ఇప్పుడు విల్లన్ మాత్రమే అని నేను పెడితే ఇప్పుడు రివ్యూ వేరే విధానంగా వస్తుంది. ఏంటి అది ఇంకా సాలిడ్గా లేదు, అది ఎందుకు ఇంత వెయిట్ చేయాలి క్లైమాక్స్ వరకు, అది వస్తుంది సార్. అందుకే నేను ఐ ట్రై టు జస్ట్ డూ ఇట్. బట్ అఫ్ కోర్స్ ఎస్, యాజ్ ఐ ఎర్లియర్ టోల్డ్ యూ, ఇప్పుడు నేను కర్ణాటక మార్కెట్ నుంచి ఒక హీరోని తీసుకొస్తున్నాను. ఇప్పుడు అక్కడ మూవీ రిలీజ్ అవుతుంది. సో అక్కడ ఆ క్యారెక్టర్ని నేను ప్రాపర్గా ట్రీట్ చేయాలి ఖచ్చితంగా. అదే అంటే ఇప్పుడు డాలీ గారు కాకుండా ఒక రెగ్యులర్ యాంటాగనిస్ట్ క్యారెక్టర్స్ చేసే ఎవరైనా అయితే దీన్ని డిఫరెంట్గా ట్రీట్ చేసి అలా కాదు సార్. ఇప్పుడు నాకు రూత్లెస్గా ఒక విల్లన్ని పెట్టాలంటే పెట్టొచ్చు. అది మారల్ లేకుండా ఎథికల్ లేకుండా ఒకడు ఉన్నారంటే ఐ విల్ డిజైన్ దట్ క్యారెక్టర్. బట్ ఎవరికైనా అంత విల్లన్ అయినా కూడా ఎక్కడో ఒక సాఫ్ట్ స్పాట్ ఉంటుంది అమ్మ దగ్గర, ఎక్కడైనా అది. సో ఐఎమ్ జస్ట్ సీయింగ్ ఎవ్రీ వన్ యాజ్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ అలా నేను చూపిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ రూత్లెస్ ఆర్ గ్యాంగ్స్టర్ అలా ఏమి కాదు సార్. ఇక్కడ ధనంజయ్ని అలా నేను చూపించలేదు ఆది క్యారెక్టర్ని. I just wanted to just portray on money laundering world which is crossing to the banking world. అంతే తప్ప ఇది డబుల్ హీరోని కూడా ట్రీట్ చేయవచ్చు. బట్ ఐ విల్ నాట్ రైట్ సచ్ విల్లన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్క్రిప్ట్. ఆ డిమాండ్ ఉందంటే ఐ విల్ రైట్ లైక్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే, డైరెక్టర్ గారు ఎస్ సార్. గుడ్ మార్నింగ్ అండి. నేను వెంకట్ టీవీ. గుడ్ మార్నింగ్. ఇందాక అంటే ఇందులో విలన్ క్యారెక్టర్ చూస్తుంటే నాకు బిజినెస్ మ్యాన్లు మహేష్ గారి క్యారెక్టర్ గుర్తుకొచ్చింది. అందులో ఎలక్షన్ టైంలో పిఎంకి 35 crores ఇస్తాను అనేసి చెప్తారు. అది ఇందులోనూ సీఎంకి ఇస్తాను ఏంటి అంటే దాన్ని చూసి చేస్తారు ఎట్లా ఏంటి? ఓకే, అది ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీరు డిస్కస్ చేసినది. అది ఓకే, ఒక క్యారెక్టర్కి ఒక గోల్ ఉంది. ఇట్ ఈస్ జస్ట్ గోయింగ్ టువర్డ్స్ దట్. ఇప్పుడు 2 క్యారెక్టర్స్ ఉంది, సూర్య అండ్ ఆది క్యారెక్టర్. సూర్యకి ఏమి గోల్ లేదు, అది కూడా ఒక ఆర్కే. మీరు లైఫ్ లాంగ్ నిజం చెప్పాలని ప్రామిస్ చేస్తే మీరు అంత కాన్ఫ్లిక్ట్ వస్తే కూడా మీరు అబద్ధం చెప్పబోతున్నారా అన్నదే పాయింట్. లాస్ట్ వరకు మీరు అబద్ధం చెప్పలేకుండా ఇఫ్ యూఆర్ స్టాండింగ్, దట్ ఈస్ ఆల్సో క్యారెక్టర్ ఆర్క్. యు ఆర్ నాట్ చేంజింగ్ ఫ్రమ్ ది స్టార్ట్ టు ఎండ్. అలాంటి ఇంకో క్యారెక్టర్ నేను డిజైన్ చేసిన, అదే ధన. సో అక్కడ ఆది క్యారెక్టర్కి ఒక గోల్ కావాలి. ఏమంటే జస్ట్ యాజ్ యూ రైట్లీ సెడ్, because since it is Mahesh Babu sir, that thing reached very well. Because I just more than respect kavalante he has to control the entire India. Usually KGF అదే కదా, CEO of India. ఆ కాన్సెప్టే వేరే విధానంలో చెప్పారు. లైక్ దట్ ఆది ఆల్సో ఇట్ ఇస్ లైక్ దట్. He wants to sit there where he has to save his family and those kind of. But ఇది చెప్పొచ్చా లేదా అని తెలియదు. అది వెరీ సెన్సిటివ్ టాపిక్గా ఉంది. ఇప్పుడు రిలీజ్ ఇంకా 2 days అయింది. అందుకే కాదు, నేను ఒకటి చెప్తా సార్. ఈ బేసికలీ ఇప్పుడు చూశారు కదా,
ఇంకో 3 గంటలు మనం ఇలాగే మాట్లాడుకుంటాం ప్రతిదానికి వెరీ లాజికల్ రీజనింగ్ అండ్ అలా అని కాదు సార్, అంటే కొన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి కదా. సార్ దీనికి ఎస్ అఫ్ కోర్స్ ఎస్, నాకు క్యారెక్టర్స్ దొరికింది. ఐ హ్యావ్ అ పార్ట్ 2 స్టోరీ ఆల్సో, బట్ ఐఎమ్ జస్ట్ ఐఎమ్ రీడిఫైనింగ్ లిటిల్ బిట్ ఆఫ్ కమర్షియల్ అండ్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ దిస్. అది ఎలా వర్కౌట్ అవుతుంది అని తెలిసిన తర్వాత డెఫినెట్గా ఆ క్యారెక్టర్స్ కంటిన్యూ అవుతుంది. ఓకే డైరెక్టర్, ఇప్పుడు మీ క్యారెక్టర్ కంటే కూడా విలన్ క్యారెక్టర్ మిమ్మల్ని బాగా డామినేట్ చేసినట్టుంది, లెంత్ ఎక్కువ. దీనికి మీరేం చెప్తారు సార్? మంచిదే కదా సార్. అంటే ఇప్పుడు రాజమౌళి గారు సార్ ఫార్మాట్ కూడా అదే కదా. అంటే ఇప్పుడు తను చెప్పినట్టు అది ఇట్స్ విలన్ అంటే యా తను ఒక డాన్, ఒక ఇది మన డాన్ అంటే మన లైఫ్లో జనరల్లీ గ్యాంగ్స్టర్ అంటే విలనే. బట్ అంటే తను ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ నేను ముందు ఎప్పుడు వినలే, ఫస్ట్ టైమే చూస్తున్నాను. ఈ మారలీ ఎథికల్లీ అన్న కాన్సెప్ట్, గాంధీజీ కాన్సెప్ట్ ముందు ఎప్పుడు చెప్పలేదు నాకు. రాస్తున్నప్పుడే అది వేసుకున్నాడు, అది నేను ఎప్పుడు వినలే. అంటే ఐఎమ్ సోల్డ్, అంటే తన కథ చెప్పినప్పుడే ఐఎమ్ సోల్డ్, బికాస్ నేనే ఆ సెలక్షన్ తీసుకున్నాను దట్ ఐ వాంట్ టు డూ సూర్య. నేను సూర్య క్యారెక్టరే చేస్తానని నేను అంటే ఆనెస్ట్గా నాకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు తను. మీరు రెండిట్లో నీకు ఏం కావాలి అని అడిగాడు ఫస్ట్ వచ్చినప్పుడు. ఐ వాంట్ సూర్య క్యారెక్టర్ అని కావాలని నేను సూర్యే తీసుకున్నాను. బికాస్ అ కామన్ మ్యాన్, బ్యాంకర్, వాడి గెలవాలి, వాడి ఆర్క్ ఒక నాకు బాగా నచ్చింది. అండ్ డెఫినెట్లీ వీడిని ఎక్కేసే క్యారెక్టర్ ఉంది అన్న ముందు నుంచి తెలుసు. ఎక్కితేనే కదా వీడు ఎంత బంతిని కింద నొక్కితే పైకి లేస్తుంది అన్నట్టు ఆ క్యారెక్టర్ అలా డిజైన్ చేయబడింది. అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ మీరు ఆ మాట అంటున్నారని నాకు చాలా హ్యాపీగా ఉంది. ధనా క్యారెక్టర్ నా పైన ఎక్కితేనే సినిమా ఆడుతుంది నాకు. సో ఐఎమ్ యాక్చువల్లీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ యాక్చువల్లీ చెప్పాలంటే అలాంటి క్యారెక్టర్ కోరుకుంటారు, మీరేంటి అసలు రివర్స్లో వెళ్ళానా? లేదు అంటే హ్యాపీ యాక్సిడెంట్స్. డైరెక్టర్ గారు సినిమాకి హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు, కానీ సీక్వెల్కి కూడా స్కోప్ ఉండేలా అనిపించింది. ఏమన్నా ఆలోచన ఉందా ఏంటి? ఎస్ సార్, ఉంది సార్. బికాస్ అది ఆ క్యారెక్టర్ అన్ని ఓపెన్ ఎండ్లోనే ఫినిష్ అవుతుంది. ఎస్, అది ఇంకా కొన్ని వరల్డ్స్ ఎక్స్ప్లోర్ చేయాలి. ఇంకా నేను అంతకే రెడీగా ఉంది, చేయాలి సార్. కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. రెడీగా ఉందని చెప్పారు మాకు. అదే ఉంది, ఇప్పుడు వద్దు, ఇప్పుడు వద్దు, Producer చాలు. తమిళ్లో కూడా, తమిళ అండ్ కన్నడలో కూడా రిలీజ్ చేశారు. అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది, ఫుట్ ఫాల్స్ ఎలా ఉంది? Tamil extraordinary response. The first day it is growing double the first day, and the third day it is triple the first day. Like in Telugu also, first day it is keep on growing, but third day it is 3 times of what the movie we put in the first day. So in Kannada it is twice. So Tamil and Telugu extraordinary going. Kannada it is growing. To be very open, I am telling. సార్ సత్య గారు, సార్ కంగ్రాచులేషన్ సార్, సినిమా బాగుంది. ఫస్ట్ దగ్గర నుంచి ఆర్గానిక్ యాక్టర్ సత్యదేవ్ అని చెప్తూ వచ్చారు మీ డైరెక్టర్ గారు, అట్లాగే మిమ్మల్ని చూస్తూ అట్లాగే బాగుంది. ప్లస్ సినిమా చూస్తున్నంతసేపు రైటింగ్ చాలా బాగుంది సార్. మధ్యలో ఎక్కడో చూసే ప్రేక్షకుడికి కొంచెం టెస్ట్లు పెట్టినట్టు ఉంది అనిపించింది. దాన్ని మీరు ఎంతవరకు అగ్రీ చేస్తారు? నేనా డైరెక్టర్ అండి? మీరు చెప్పండి సార్, ఆయన చెప్పండి. ఇక్కడ అంటే ఏ విధమైన టెస్ట్లు అండి? అంటే ఇది కొంచెం కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ లాగా ఓకే. అంటే ఆనెస్ట్గా దీన్ని నేను అంటే ఇప్పుడు కాబట్టి చెప్తున్నాను నేను, ఇది మళ్ళీ నో ఫ్యాబ్రికేషన్, నథింగ్. మన వెంకటేష్ మహా వాళ్ళ మదర్ 70 years old అనమాట. ఆవిడ సినిమాకి తీసుకొని వచ్చాడు. నాకు కూడా ఓకే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడికి అర్థమైందా లేదా అని తీసుకొని వచ్చి నేను, అమ్మ మీకు అర్థమైందా ఏంటి సినిమా ఏంటి అని అడిగితే ఆవిడ మొత్తం చాలా క్లియర్గా ఇది అక్కడ ఇప్పుడు అదే ఓకే స్టోరీ చెప్పకూడదు అని చాలా ఈజీగా క్లియర్ చేసి చెప్పేసింది. ఓకే, నేను అదే ఆడియన్స్ని ఇంకొంత 3-4 ఆ సేమ్ ఏజ్ ఆడియన్స్ని అడిగితే వాళ్ళు అదే చెప్పారు. ఒకటండి, ఒక గొప్పతనం ఈ స్క్రిప్ట్లో నేను నమ్మింది ఏంటంటే, ఆడియన్స్ని అంటే 2 రకాల స్క్రిప్ట్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఆడియన్స్ని మనం తక్కువ చేసి చూసి వాళ్ళకి కావాలని అన్ని కొన్నిసార్లు ఏంటంటే ఎస్ మై ఆడియన్స్ ఆర్ క్లెవర్ టు అండర్స్టాండ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో I think you've chosen that path and the script follows that path. And again, it's complication ante see ఆ టర్మ్స్ అవన్నీ కూడా సెకండ్ వన్స్ ద సినిమా గోస్ మనకు అన్నీ అర్థమైపోతూనే ఉంటాయి. అంటే ఇట్స్ మేడ్ ఫర్ ఎ రీజన్, ఒక రీజన్ కోసమే అలాగా పెట్టి తర్వాత గోయింగ్ ఆన్ టువర్డ్స్ ది వాట్ ఎవర్ ద ఫిల్మ్ ప్రోగ్రెస్ అవుతున్నప్పుడల్లా అది అర్థమవుతూనే ఉంటుంది. అండ్ ఐ ఫీల్ దట్స్ వేర్ వి వన్.
ఇప్పుడు నేను ఇప్పుడు కావాలంటే మీరు ఇప్పుడు ఇది అయిపోగానే వెంకటేష్ మహాకు ఒకసారి కాల్ కొట్టండి. ఆవిడ నాకు ఎంత స్పష్టంగా చెప్పారంటే ఓకే అయితే ఇది సార్ రైటింగ్ పరంగా తప్పలేదు సార్, రైటింగ్ చాలా బాగుంది, చూస్తూ తరోగా ఎంజాయ్ చేసాం. అక్కడక్కడ కొంచెం అదే తప్ప వేరే అదే యాడింగ్ టు ఇట్ సార్, ఇది ఇప్పుడు నేను ఆఫ్టర్ రోట్ మై స్క్రిప్ట్ నేను నా నాన్నకి ఇచ్చాను ఫస్ట్ కాపీ. ఆయన ఏం చేశారంటే వెళ్ళి ఇమీడియట్గా నామినీ నేమ్ ఇచ్చారు బ్యాక్లో నామినీ. సో అదే జరిగింది, ట్రూత్ ఇది. సో నా నాన్నకే తెలియలేదు, కానీ అంత ఇది ఫాలో చేశారు. ఆయనకి నేను మూవీ చూపించలేదు, స్క్రిప్టే ఇచ్చాను, జస్ట్ చదవండి ఒకసారి ఎందుకంటే నేను ఏజ్ వల్ల నేను చెక్ చేసుకోవాలి ఒక్కసారి నేను, అది గ్రౌండ్ రియాలిటీ కోసం. అది ఒకటి. రెండోది ఏంటంటే ఆడియన్స్ని ఏ స్క్రిప్ట్ అయినా ఏ మూవీ అయినా పార్టిసిపేట్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ టు పార్టిసిపేట్ విత్ దట్. అందుకే నేను చెప్తున్నాను, కామెడీ అండ్ హారర్ స్క్రిప్ట్ ఆల్వేస్ కనెక్ట్ విత్ ది ఆడియన్స్ ఈజీలీ. ఎందుకంటే స్క్రీన్లో వచ్చిన వెంటనే దే విల్ రియాక్ట్, భయపడతారు లేకపోతే నవ్వుతారు. సో ఆ కంటెంట్ ఎప్పుడైనా ఆ జానర్ హిట్ జానరే. సో అప్పుడు ఆడియన్స్ పార్టిసిపేషన్ ఒక థ్రిల్లర్కి ఒక డ్రామాకి రావాలంటే అలా స్క్రీన్ ప్లేలో అలా చెయ్యాలి, అప్పుడే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే 2+2 అని మనం చెప్తే చాలు, వాళ్ళు 4 అంటున్నారు, మనమే =4 అని పెడితే ఇంట్రెస్ట్ ఉండదు ఆడియన్స్కి. అందుకే దీనివల్ల అది అంత కాంప్లెక్స్గా అది మేబీ సార్ అదే సార్ ఉండొచ్చు సార్ 5% ఆఫ్ కోర్స్. ఎస్ దట్ ఈస్ దేర్. అంటే అన్న 700 పేజీలు రాసుకున్నాడు అన్న, ప్రతిదానికి ఉంటుంది మనోడి దగ్గర ఇప్పుడు. సత్యదేవ్ గారు సార్, సత్యదేవ్ గారు నాగేంద్ర సార్ ఏంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఉత్సాహంగా అందరూ కూడా అని చెప్పి ఆగాను. అండ్ ఆల్ ద వైల్ సత్య అండ్ డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్స్ రెడ్డి గారు ఇక్కడ లేరు కానీ, బట్ రియల్లీ యూ హ్యావ్ డెలివర్డ్ ఏ జమ్ ఆఫ్ ఎ ఫిల్మ్, ఏ మాస్టర్ పీస్. ఐఎమ్ టెలింగ్ యూ, if somebody that 20%, if they do not like that film, it is their cynicism, nothing else. ఐఎమ్ టెలింగ్ యూ. ఎందుకంటే ఈ మోడర్న్ ఏజ్ ఫిల్మ్లో ఎంతసేపు లవ్, ఫ్యామిలీ డ్రామా అండ్ డబుల్ మీనింగ్ డైలాగులు, డబుల్ ఎంటెండర్స్, ఇలాంటి దాంట్లో ఇలాంటి ఇంటెలిజెంట్ కంటెంట్ని బయటకు తీసుకొచ్చిన మీ గట్స్కి ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను నేను. అండ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ లివ్డ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ థియేటర్స్ వర్ అగాగ్ విత్ అప్రిసియేషన్ అండ్ ఎన్కోర్స్ ఆల్ అరౌండ్. థియేటర్లో నువ్వు నీ చేతిలోంచి ఆ బ్యాగ్ పడిపోతుంది చూడు, జల్లు మంది థియేటర్ ఒక్కసారి. వీ హ్యావ్ పర్సనల్లీ విట్నెస్డ్ it is a talk all across wherever the film is released. I'm telling you, you can just raise the collar because you have raised the bar of filmmaking standards. తాలూకు బార్ని రైజ్ చేశారు మీరు ఈ సినిమాతో. అండ్ పీపుల్ లైక్ వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది, అండ్ పీపుల్ యు ఆల్ రియల్ ట్రాన్స్ఫార్మింగ్ ది తెలుగు సినిమా. ఐ రియల్లీ feel very good about it. Thank you so much, sir. Thank you so much. Do not care a bit for that 20%. I am telling you, there is 80% with you. Thank you so much, sir. All the theaters, all the auditoriums, all the audience are with you. నేను థియేటర్ నుంచి బయటకు రాగానే నీకు ఫోన్ చేశాను. I was spellbound in the film. I am telling you. Thank you. Spellbound. Thank you so much, sir. Okay. And coming to the point of querying you, ఇది ఒక 20% ఉన్నారు అండ్ ఐ నో ఆల్ దట్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు 80% నచ్చింది. ఫ్రమ్ బోత్ ఆఫ్ యూ కెన్ యూ జస్ట్ రీజనైజ్ why that 20% and 80% demarcation has prevailed there? సార్ షార్ట్గా చెప్పాలంటే యూట్యూబ్లో డివోషనల్ సాంగ్స్ కూడా డిస్లైక్ వస్తుంది. That's what I'm telling. He cannot do such thing. Fantastic answer. You can write any bad script to be a better script. రియల్లీ. అండ్ సత్యాన్ని అభిమానించి యాక్టర్గా అభిమానించిన వాళ్ళందరికీ కూడా టుడే సత్యాలో యాక్టరే కాదు, ఒక గ్రేట్ కమర్షియల్ హీరో కూడా ఇండస్ట్రీకి దొరికాడు ఈ రోజున. పీపుల్ కెన్ జస్ట్ రిలై ఆన్ హిమ్ అండ్ మేక్ ఫిల్మ్స్ అండ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ career. It means a lot to us, sir. Thank you so much, sir. Good luck, all the very best. Thank you, sir. సత్యదేవ్ గారు స్వామి స్వామి లక్కీ భాస్కర్లో భాస్కర్ క్యారెక్టర్ ఎంతైతే
దాన్ని ఏమంటారు అమృత అపరిచితుడు అమ్మ సంథింగ్ స్వామిశరణం. సో ఆ టైప్లో మీ క్యారెక్టర్ అంతా హ్యూజ్గా హిలేరియస్గా అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ మొత్తం గేమ్ తిప్పుతూనే ఉన్నారు కాబట్టి. అండ్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, లైక్ డైరెక్టర్ గారు నా గురించి తెలుసుకోకుండా నాకు ఈ స్క్రిప్ట్ చెప్పేశారు, అంటే నా గురించి తెలుసుకోకుండా సంథింగ్ అది అన్నారు. అదే సో ఇఫ్ ఈ క్యారెక్టర్ మీ క్యారెక్టర్ ఒక స్టార్ హీరోకి పడి ఉంటే ఏ స్టార్ హీరోని మీరు ఒక ఆడియన్గా చూడాలనుకుంటున్నారు? నేనా అన్న, మీరు దాన్ని రీఫ్రెష్ చేయండి. ఒక స్టార్ హీరోకి సంబంధించే ఇది చేయాలనేది కాంటెంట్ ఉండదు ఎప్పుడైనా. ఒక కాంటెంట్ బేస్డ్ ఫిలింకి ఒక కరెక్ట్ పర్సన్ ఉన్నాడా లేదా అనేది అక్కడ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది వేరే కాదు, ఐ డెంట్ క్రిటిసైజ్ యూ మ్యాన్, బట్ మీరు మీ పాయింట్ కరెక్టే, కానీ అది అసలు ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మన కళ్ళ ముందు తిరిగిన సుహాస్ ఈ రోజున ఎంత మంచి కాంటెంట్స్తో మన ముందుకు వస్తున్నాడు. అలాగనే సత్యదేవ్ గారు ఒక చిన్న క్యారెక్టర్తోనే వచ్చాడు. ఆయన ఈ 9 yearsలో ఎన్ని స్ట్రగుల్స్ పడి ఉంటారు. బ్లఫ్ మాస్టర్ అనే సినిమాకి ఒక ఓపెనింగ్ పాయింట్ ఈయనే అనుకుని ఆ రోజు కూడా ఇట్లానే మనం చూసి వెళ్ళలేదు సినిమాలకి. ఆ థియేటర్లో అతన్ని చూసిన ఆడియన్స్ ఒరే ఇంత మంచి ఆర్టిస్ట్ కదా, ఎందుకు ఇతను మన థియేటర్లో చూడలేదని ఆ రోజు ఫీల్ అయ్యారు. ఈ రోజు కూడా ఫీల్ అవుతారు. దేనికంటే ఇది మిస్ అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నేను ఇది అందరూ మాట్లాడినాక స్టేజ్ మీద మాట్లాడదాం అనుకున్నాను. బికాస్ వై నాట్, ఎందుకంటే నాకు అంటే ప్లీజ్ నా పాయింట్ మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం కదా, కర్మ సిద్ధాంతం అని ఉంటుంది. కర్మ సిద్ధాంతాన్ని నమ్మినప్పుడు ఇక్కడ మనకి ఒక కర్మ సిద్ధాంతం అంటే మనం చేసే ప్రతి పనికి ఫలితం వస్తుంది. దీనిలో వీళ్ళు చేసిన పనికి 100% ఫలితం వచ్చేసింది. ఇక్కడ 100% అనేది ఫుడ్ ఫాల్స్ వల్ల లేకపోతే రివ్యూస్ వల్ల అనేది అనుకుంటున్నారు అనేది చాలా బాధగా ఉంది. అదొక్కటే బాధ నాకు. దేనికంటే వీళ్ళు చేయాల్సింది, ఆయన రాసింది అద్భుతమైన స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ని ఎంత బాగా 2.5 గంటల్లోనే చెప్పాలి. 700 పేజీలు అంటే ఒక 10 ఎపిసోడ్ వెబ్ సిరీస్ వస్తుంది. దాన్ని కట్ చేసుకుంటా కాంటెంట్ని అర్థమయ్యేటట్టు చెప్పి అన్ని లాంగ్వేజ్ల్లో నుంచి హీరోలను తీసుకొని వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ తీసుకొని ఎవరిని తగ్గించకుండా అలానే ఎవరిని పెంచకుండా క్యారెక్టర్స్ ఇన్ ద బిల్ట్లో ఉండటం అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ 2.5 గంటల్లో అంత 700 పేజీల స్క్రిప్ట్ని. దాన్ని ఈయన కరెక్ట్ చూజ్ చేసుకున్నాడా లేదా అయినది అన్నెసరీ థింగ్. ఐ థింక్ సో. మన గవర్నమెంట్ కూడా 60%ని ఫస్ట్ క్లాస్ మార్కులుగా ప్రకటిస్తారు, 75% మార్క్స్ని డిస్టెన్షన్లా ఫీల్ అవుతారు. యూ గాట్ 80% మ్యాన్. ఆయన అంటే బాగున్న సినిమాని పని కట్టుకొని కిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడో కానీ రావు. ఇప్పుడు పేషెంట్ బెడ్ మీద ఉన్నప్పుడు అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. అంటే పేషెంట్స్ మళ్ళీ బయటికి వచ్చే పరిస్థితి ఉంటుంది. కొన్ని సినిమాలు ఇలా డ్రాప్ ఉంటాయి. వాటిని ఎవరు కాపాడలేం. మనం మంచి రివ్యూస్ చెప్పినా కాపాడలేం, అలానే బ్యాడ్ రివ్యూస్ చెప్పినా దానివల్ల వచ్చే ఉపయోగం లేదు. ఇలాంటి ఒక మంచి సినిమా అప్ అండ్ డౌన్స్, ఫుల్ ఆఫ్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రతి సెకండ్ అరే ఏమో ఇప్పుడు బ్యాగ్లోంచి డబ్బు కింద పడిపోయింది, లోపల ఎలా పెడతాడో, ఇది మనం ఎప్పుడైతే ఫీల్ అయ్యామో ఆ సినిమా హిట్. దాని గురించి ఇంకా నాకింత అంటే ఒక మనిషిని ఒక కన్నడ పెద్ద ప్రొడ్యూసరు నాకు ఫోన్ చేసి కొంతమంది హీరోల నెంబర్లు అడిగాడు. నేను ఇచ్చాను. జీబ్రా రిలీజ్ అయింది, అన్న సత్యదేవ్ గారి నెంబర్ దొరికిద్దా అని అడిగాడు. ఐ సెండ్ హిమ్ కన్నడ ప్రొడ్యూసర్ సత్యదేవ్ నెంబర్ పంపించాను. ఎందుకంటే వేర్ ఈజ్ ద కాంటెంట్, ఎంత తొక్కినా ఎవడు ఆపలేడు. పాయింట్ వైజ్గా సత్య నువ్వు వచ్చిన పాత నుంచి నువ్వు కరెక్ట్గానే వెళ్తున్నావు, యు ఆర్ ద పర్ఫెక్ట్. ఎందుకంటే మెగాస్టార్ వచ్చి 2 గంటలు నించొని నీకోసం సత్య నా తమ్ముడని చెప్పడం అనేది దానికంటే ఈ రోజున నువ్వు సాధించేది ఇక్కడ ఏమి లేదు. ఇదేంటంటే నువ్వు ఒక వారానికి 5 రోజులు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేసుకుంటూ 2 రోజులు వచ్చి ఇక్కడ సినిమా ట్రయల్స్ చేసుకున్నాడువి, అది మర్చిపోవద్దు. ఆ రోజులు మా అందరికీ గుర్తున్నాయి. ఈ రోజు నువ్వు ఉన్న స్టేజ్ చాలా పెద్దది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్, డోంట్ థింక్ 20%, ప్లీజ్ ఫాలో 80%. ఆల్ ద వెరీ బెస్ట్.
సత్యదేవ్ గారు సత్య మీ ఆన్సర్కి ప్రభాస్ అన్న మీ ఆన్సర్కి అంటే ప్రభాస్ అన్న చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సత్య కూర్చోండి అన్న ఈ జీబ్రా థియేటర్లో ప్రేక్షకులు బుర్ర హీట్ ఎక్కించే ఆల్జీబ్రాలా ఉంది. అంటే ప్రతి ఫ్రేము ప్రతి చోట అసలు నీ యాక్టింగ్ సూపర్ బా, ఫిదా అయిపోయాను నేను. అంటే చాలా ఇష్టమైన హీరోల్లో మీరు ఒకరు, చాలా బాగుంది. మీరు 80% 2% అనొద్దు, పెద్ద పెద్ద సినిమాలు కూడా లేట్గా ఎత్తుకుంటాయి. ఆల్ ద బెస్ట్. నాకు క్వశ్చన్ ఏం లేదు, అంతా బాగుంది సార్. సినిమాలో ఎక్కడ పాయింట్ దొరకలేదు ఇది అడుగుదామని. ఆ టైటిలే కొంచెం ఎఫెక్ట్ పడిందేమో, తెలుగు ప్రేక్షకుడు మరీ తెలుగులో చూస్తూ ఉంటాడు. ఈ సినిమాకి ఇంటి దొంగ అని టైటిల్ పెడితే బాగుండేమో అనిపించింది. ఈ సినిమాకి ఇంటి దొంగ అని చిరంజీవి గారి సినిమా పేరు పెట్టి ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు ట్యాగ్ లైన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఒకళ్ళు చందు అడగండి. సత్యదేవ్ గారు కంగ్రాచులేషన్స్ సార్. ఇక్కడ చెప్పండి సత్యదేవ్ గారు దిస్ ఇస్ చందు, యాంకర్. చందు చెప్పు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఎప్పటి నుంచో ఒక థియేటర్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఫైనల్ గా జీబ్రాతో కొట్టేశారు. అండ్ సినిమా చూస్తున్నంత సేపు కూడా సో ఈ బ్యాంకింగ్ లాంటి ఒక సినిమాలు తీయాలని అంటే ఎక్కడో లాజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఆ లాజిక్ను కూడా మర్చిపోయి మ్యాజిక్ అయితే చేశారు మీ పర్ఫార్మెన్స్తో అండ్ డైరెక్టర్ గారి స్క్రీన్ ప్లే స్క్రిప్ట్స్తో. అండ్ స్టోరీ విన్నప్పుడు మామూలుగా మీరు ఎలా, మామూలుగా ఈ స్టోరీ అని కాదు, అలాంటి స్టోరీస్ విన్నా మీరు లాజిక్గా వింటారా, లేకపోతే విన్న తర్వాత దీంట్లో ఏదో మ్యాజిక్ ఉంది అన్నట్టు ప్రొసీడ్ అయిపోతారా? 100% లాజిక్ చూసుకుంటాం. అంటే లాజిక్ చూసుకోకుండా మనం చెయ్యం కదా. అంటే ఈ సినిమా ఇంత నేను చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే, తను ఒక రియల్ బ్యాంకర్. అంటే ఒక బ్యాంకర్, తను 10 ఏళ్ళు ఒక బ్యాంక్లో పనిచేసాడు. సో తను ఒక పాయింట్ చెప్తున్నాడంటే 10 ఏళ్ళ తన ఎక్స్పీరియన్స్తో ఆ లాజిక్ని మన ముందు పెడుతున్నాడు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఇస్. తను చెప్పినప్పుడల్లా నేను ఇప్పుడు చాలామంది క్వశ్చన్స్ అడిగితే ఆన్సర్స్ ఇస్తున్నాడు, మీరు చూస్తున్నారు కదా. ప్రతిదానికి లాజిక్ ఉంటుంది మనోడి దగ్గర. అండ్ నేను ఈ గ్లాస్ ఇక్కడ ఎందుకు పెట్టు, అక్కడ పెట్టచ్చు కదా, నో ఇక్కడే ఉండాలంటే దేనికంటే అది ఆబ్ట్యూస్ యాంగిల్లో ఇక్కడ లైట్ పడి నీ మొహం మీద అలా వచ్చి అది రైట్ యాంగిల్, ట్రయాంగిల్ ఇవన్నీ చెప్తుంటాడు. నీకు దండం రా భయ్యా నీకు. అంటే హీస్ సో థరవ్ విత్ ద స్క్రిప్ట్. అది నేను చెప్పే నా పాయింట్. కొన్ని లూప్హోల్స్, అది లాజికల్ ఎర్రర్ అంటే యూజువలీ ఎస్ యు ఆర్ రైట్, ఇట్ ఈస్ దేర్. కానీ ఇప్పుడు నేను చూసిన విషయాలు, చదివిన విషయాలు అన్నీ కన్వర్ట్ చేశాను సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కోసం. ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలంటే కొంచెం సినిమాటిక్ లిబర్టీ అక్కడక్కడ తీసుకోవాలి. కానీ ఏ మీటర్లో తీసుకుపోతున్నాము పెట్టి ఆ లాజికల్ మిస్టేక్స్ ఉంది. ఎస్, ఐ అలౌడ్ మై సెల్ఫ్ కాన్షియస్లీ కొన్ని ప్లేసెస్లో ఎర్రర్ పెట్టాను. సీరియస్లీ ఐ హ్యావ్ అక్సెప్టెడ్. కానీ అది మీరు చూసినప్పుడు అది కనపడదు, ఆ మీటర్లో అది వెళ్తుంది. బికాజ్ ఇప్పుడు తప్పు చేయడం చాలా కష్టం ఇప్పుడు, బికాజ్ ఎక్కడ చూసినా సీసీటీవీ ఉంది, అన్నీ ఉంది. ఇట్ ఈస్ వెరీ డిజిటలైజ్డ్ వరల్డ్. సో దట్ ఈస్ వై లాజికల్ ఎర్రర్. ఎస్ 5 crores, అది ఎందుకు 5 crores వెళ్తున్నారు ఈ అన్ని స్టోరీ అంటే ఇట్స్ లైక్ ఈగో వార్. ఇట్స్ ఈగో వార్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్స్, ఆ జంగిల్లో ఉన్న అన్ని క్యారెక్టర్కి. సో అదే ఇది ఇక్కడ 5 crores అయినా 50 lakhs అయినా 5,000 అయినా కూడా అది ఈగో హర్ట్ అయితే అంతే అదే. సత్యదేవ్ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఈ గ్లాస్ ఇక్కడ ఎందుకు అక్కడ ఎందుకు అన్న 32 కంపెనీలు చేంజ్ అయ్యారైనా ఆ మాత్రం నాలెడ్జ్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. సత్యదేవ్ గారు పబ్లిక్ ఓకే, అవునా, నాకు తెలియదు ఇది. బేసికల్ గా ఇంటర్వ్యూలో చెప్తే ఆల్మోస్ట్ అందరికీ చెప్పి నేను యాక్చువల్గా నేను ఇంగ్లీష్ నేర్చుకున్నదే ఇంటర్వ్యూలో. నేను తమిళ్ మీడియం, అది ఇంటర్వ్యూ అటెండ్ చేసి 32 తమిళ్లో ఏంటి అది పని నాకు నచ్చలేదు. ఒక్కొక్క దాంట్లో 3 months 4 months. సత్యదేవ్ గారు చెప్పండి. ఐఎమ్ అంజలి ఫ్రమ్ TFPC. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. యాజ్ ఆల్వేస్ మీరు ఏ క్యారెక్టర్ చేసినా బాగా నచ్చుతారు. అండ్ ఇందులోనైతే కొన్ని సీన్స్లో అయితే ఇలా పట్టుకొని కూర్చున్నాం, దొరికిపోతారేమో ఏమవుతుందేమో అని చెప్పి. సో మీకు స్టోరీ చెప్తున్నప్పుడు విచ్ వన్ ఈజ్ యువర్ ఫేవరెట్ వన్ అండ్ మాలాగా ఎగ్జైట్ అయిన పాయింట్ ఏంటి? లైక్ ఏ సీన్ అయినా విచ్ వన్ ఈజ్ వెరీ ఎగ్జైటెడ్? నాకు లాస్ట్ 50 minutes ఆఫ్ ద ఫిల్మ్ మొత్తం లూప్స్ అన్ని సెటప్స్ అన్ని పే ఆఫ్ అవుతున్నప్పుడు లాస్ట్ 50 minutes సీట్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్. సో ఎలా అయితే ఫస్ట్ నుంచి తెలిసిన ప్రతి పాయింట్ ఆ లాస్ట్ 50 minutesలో ఓపెన్ అవుతున్నప్పుడు నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే నాకు అది చాలా హై పాయింట్.
ఓకే, అండ్ ఈశ్వర్ గారు, సో మహారాజా మూవీ చూసిన తర్వాత విజయ్ సేతుపతి గారిది స్క్రీన్ ప్లేస్ అన్న ఆ పాయింట్స్ రివీల్ అవుతున్నప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఇచ్చే జస్టిఫికేషన్ ఉంటుంది కదా, అది అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ నాకు జేబ్రా మూవీ చూసిన తర్వాత అదే అనిపించింది. ప్రతి క్యారెక్టర్కి కూడా ఒక జస్టిఫికేషన్ అన్నది ఇచ్చారు. అంటే ఆ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మర్చిపోతున్నారు, ఓహో ఇది ఇక్కడ చూసాం కదా ఇవన్నీ, ఓకే ఇది అని చెప్పి. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ కంగ్రాచులేషన్స్. వీ నీడ్ మోర్ మూవీస్ ఫ్రమ్ యూ. సత్యదేవ్ గారు క్వశ్చన్. సత్యదేవ్ గారు, హలో అండి. సార్ చాలా రోజుల తర్వాత దిక్కులు చూడకుండా సినిమా చూసాను సార్. ఫస్ట్ టైం పక్కన వాళ్ళతో మాట్లాడుతూ డిస్కస్ చేస్తూ చూసేవాళ్ళము. ఫస్ట్ టైం ఎవరితో మాట్లాడితే ఏం సీన్ కనెక్టివిటీ పోతుందేమో అని చెప్పేసి చూడకుండా సినిమా చూశాను. సో చాలా బాగుంది, అందరు చెప్పారు. బట్ నాకు అనిపించింది ఏంటంటే సత్యరాజ్ గారి క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుంది అనిపించింది. అవును ఆ క్యారెక్టర్ చాలా లెస్. నేను సినిమా చూసిన నేను కూడా అదే అడిగా, ఇంకొంచెం ఏమైనా సీన్లు పడితే బాగున్నాయేమో సత్యరాజ్ గారికి అని. అంటే మేము ఎక్కడ కూడా పార్ట్ టూ అని ఎప్పుడు మాట్లాడలేదండి. ఎందుకంటే అదేదో తనకి ఇష్టం లేదు, మాకు కూడా వద్దులే, మనం లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ ఫిల్మ్ అనే అనుకున్నాం ఫస్ట్ నుంచి. బట్ తను మనకేదో ఊరికే నేను ఇంకా రాయాలి అది అంటున్నాడు, కానీ ఇట్స్ రెడీ. అందులో ఆయన రోల్ ఇంకా పెద్దది యాక్చువల్లీ, అండ్ కంప్లీట్ ఒక ఫుల్ సర్కిల్ రోల్ అది. బట్ అగైన్ మేమేదో ఇప్పుడు పార్ట్ 2 అన్న కాన్సెప్ట్ మాట్లాడకూడదని ఉద్దేశంతో మాట్లాడలేదు అంతే. బట్ వీ వుడ్ లవ్ టు సీ హిమ్ మోర్ ఆనెస్ట్లీ. ఓకే సార్. సార్ డబ్బులు ఎంత వచ్చిందని లాస్ట్లో రివీల్ చేయలేదు మీరు. నాకా? ఓ అది ఇంకా రివీల్ చేయట్లేదు. అన్ని హాల్లోనే అది. ఓకే సత్య గారు సార్, లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అన్నారు కదా, యాక్చువల్లీ నేను సక్సెస్ ఫేవర్స్ ద బ్రేవ్ అండ్ సక్సెస్ ఫేవర్స్ ద హార్డ్ వర్క్ అంటాను. సో మీ హార్డ్ వర్క్ అనిపించింది మాకు కంప్లీట్గా. అండ్ మీ కష్టానికి చిరంజీవి గారు ఆల్రెడీ మాట్లాడారు, అండ్ ఈయన చిరంజీవి గారితో చేయాలని మీరు కోరుకుంటున్నారు. సో ఆయనకి ఎప్పుడు సినిమా చూపిస్తున్నారు ఏంటి, ఎప్పుడు చిరంజీవి గారికి చూస్తారు? అంటే మనం లేదు అన్న, యాక్చువల్లీ ఈరోజు చూస్తున్నారు. మనం మాట్లాడుతున్నప్పుడే ఆల్రెడీ క్యూబ్ లోడ్ చేసాము. అన్నయ్య సైడ్ నుంచే చూస్తామని చెప్పి మాకు రిక్వెస్ట్ వచ్చింది. ప్రొడ్యూసర్స్ ఆల్రెడీ లెటర్ పంపించారు, ఈరోజు చూస్తున్నారు. అండ్ కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఇంకా. సత్య గారు, హాయ్ అండి. నమస్తే అండి. సో బ్యాంక్ లాంగ్వేజ్లోనే చెప్పాలి అంటే క్యాష్ డ్రా చేయడానికి మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు డ్రా చేసేవాడికి ఒకలాగా అనిపిస్తుంది, కానీ అక్కడున్న బ్యాంక్ ఎంప్లాయీకి ఏంటంటే ఆ టైం ఉంటుంది, వాళ్ళకి ప్రొసీజర్ ఉంటుంది. సో అలాగే సినిమా చూసినప్పుడు 80% అందరికీ నచ్చింది, ఆడియన్స్కి నచ్చింది మెయిన్గా, కొంతమందికి నచ్చలేదు ఉంటుంది. బట్ డైరెక్టర్ మీకు ఎలా చెప్తున్నారో ధైర్యంగా ఉండండి అని. సో మీరు ఫస్ట్ నుంచి జీబ్రా స్టార్ట్ ఈవెంట్స్ ప్రతి ఈవెంట్లో కూడా అలాగే ఉన్నారు. సో డిస్కరేజ్ అవ్వకండి. సో అందరికీ నచ్చింది, డెఫినెట్గా 100% అందరికీ సినిమా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. జెన్యూన్లీ సీరియస్లీ క్వశ్చన్స్ అడిగే వాళ్ళందరూ లైక్ ఓకే భయపడకండి, ఆ 20% కూడా కవర్ అయిపోతుంది ఇప్పుడు అని చెప్తున్నారు కదా, అది చాలా స్వీట్ అనిపించింది. యా, దినేష్ గారు వాంట్ టు యాడ్ సంథింగ్ ప్లీజ్. ఎస్. As a producer, first time producer, I faced all possible problems in this film for last 3 years. See, since first timer, as I told from the tripod backside to here on stage, I faced all. I mean, we, myself, my brother, Mr. Balasundaram and Reddy Garu, we all put together faced all possible problems, and we got hopes down. New dawn is coming. Sunlight is. We can witness the sunlight. 3 things I want to tell, because I am one among you. I still have my press card with me. So, first thing, a good movie, you see it. Second time, it will give you 10 things. Third time, you see, it will add 10 things. Definitely, Zebra will add extra things when you see it again and again. And this is a theater experience movie. Whether it is going to break even or not, anyway, it is going to be in some other OTT. That time everybody will see, but this is a theater movie. And as a first time producer, I invested, I believed the content, not hero. I don't know to make a hero film. I mean, that hero film. This hero, not that hero film, I don't know. And we don't know to work for hero dates. We only work for content. That belief we want to cover it, and again we want to work with the
good content person. So only I am here believing that, okay, on that day night he told the script for 4-5 hours, okay, this is going to hit the audience. That time it was Tamil audience, but Telugu industry is so powerful, it grabbing the good content anywhere in the world, and eventually it pulled me here. So I want our prayers, I want this movie to be a successful movie, and in this forest, in this just for a metaphor I'm telling, in this industry, consider it is a forest, there are elephant, so many animals, we are ant, we are ant, and lion is helping us. We also want a coexistence space, that's all. We are standing in a place where success is the only option for existence, and I want you, please help us and make this movie very big. Even commercially, I am asking. Thank you so much, sir. థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. అండ్ డెఫినెట్లీ సో ఏం రాశారో కాదు, ఏం తీశారో ఎలా తీశారో చూడడానికి థియేటర్కే వెళ్ళాలి. మంచి సినిమా జీబ్రా ఆల్రెడీ బ్లెస్ చేశారు, అండ్ ఆ బ్లెస్సింగ్స్ ఇలానే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ దిస్ ఈస్ గీతా బగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్.